doing this. No, cut the mic. No, no, no. మించిన వాళ్ళు లేరు అధ్యక్ష, వక్రీకరణలో వీళ్ళు మించిన వాళ్ళు లేరు అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తున్నారు అధ్యక్ష? ఆ పదం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆపాదించినట్టు చెప్తున్నారు అధ్యక్ష. తప్పు అధ్యక్ష, అది ఆపాదించలేదు అధ్యక్ష. మేమందరం దాదాపు 40 నిమిషాల పాటు మీ సమక్షంలో చూసాం అధ్యక్ష. పదే పదే చూసాం. చాలా దారుణంగా మాట్లాడి క్షమాపణ చెప్పాల్సింది పోయి తిరిగి ఆయన కావాలని సీఎం గారు ఆపాదించినట్టుగా ఒక రికార్డులోకి పంపిస్తా ఉన్నారు అధ్యక్ష. అది చాలా తప్పు అధ్యక్ష. ఆయన ఆపాదించలేదు. ఇక్కడ నిజాన్ని మేము అందరం చూసాం. ఒక్క మీరు సీఎం గారితో పాటు మేము అందరం కూడా చూసాం అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడికిక్కడే ఒక 2-3 గంటల్లోనే ఇంత వక్రీకరణ అయితే చాలా తప్పు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, దయచేసి చంద్రబాబు నాయుడు గారు దాని మీద క్లోజ్ చేసినటువంటి దాని మీద నివేదన చేశారు. మోర్ సో హౌస్ హెస్ రిజాల్వ్డ్ అండ్ దే హావ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని రికార్డింగ్ తొలగించిన అధ్యక్ష. దాంట్లో సీఎం గారు ఆపాదించినట్టుగా చెప్తున్నారు అధ్యక్ష. తప్పు అధ్యక్ష, అది మేము అందరం చూసాము. దయచేసి ఆయన చెప్పిన రికార్డింగ్ తొలగించకపోతే భవిష్యత్తులో ఈయన ఆపాదించారనుకునే ప్రమాదం ఉంటుంది అధ్యక్ష. ఈ రికార్డింగ్ దాంట్లో వెళ్ళదు అధ్యక్ష. కావాలని చేసి అధ్యక్ష ఈయన ఏ మంచి పని జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందంటే తట్టుకోలేరు అధ్యక్ష. అందుకని ఈ దిశ లాంటి యాక్ట్ ని సార్ ఎవరెవరు పోతున్నారు అధ్యక్ష? ఎవరికైనా దమ్ముందా అధ్యక్ష ఈ దేశంలో? ఏ ముఖ్యమంత్రికైనా పక్క రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ చట్టం చేసిన ముఖ్యమంత్రి అధ్యక్ష ఆ రాష్ట్రంలో చట్టం చేయలేకపోయారు, వేరే రాష్ట్రాల్లో చేయలేకపోయారు అధ్యక్ష. ప్రజలు ఏం కోరుకుంటే ఆ తీర్పుని జనం ఆహ్వానిస్తే అటువైపు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు అధ్యక్ష. సీఎం గారు మొన్న మా అందరికీ చెప్పారు, మంత్రివర్గ సహచరులకి, అలాంటి తీర్పులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఒక 21 రోజుల్లో దాని కంక్లూజన్ తీసుకొచ్చి చట్టపరమైన శిక్షలు పడకపోతే అధ్యక్ష డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్ అంటారు అధ్యక్ష. ఎంతకాలం అధ్యక్ష? నిర్భయ నిందితులు అధ్యక్ష, వాడు లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు, బయటకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు చూడండి అధ్యక్ష. కండలు పెంచుకుని 6 ప్యాక్తో వచ్చాడు అధ్యక్ష జైలు నుంచి. వాళ్ళన మనం సమర్థిస్తాం. 3 వారాల్లో ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని ఒక దమ్మున్న నాయకుడిగా ఒక చట్టం చేస్తే, చట్టాన్ని ఇక్కడ ప్రవేశపెడితే దాన్ని వదిలేసి మీరు మద్దతు ఇస్తున్నారో లేదో చెప్పండి, దాన్ని ఎలాగ చేయాలో చెప్పండి అధ్యక్ష. మరొక విషయం అధ్యక్ష, ఈ సందర్భంలో మీ దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. ఈరోజు సోషల్ మీడియా అధ్యక్ష ఎంత భయంకరమైన కుట్ర జరుగుతోందంటే నాయకుల మీద కాదు, వాళ్ళ ఇళ్లలో ఉన్న మహిళల మీద, కుటుంబ సభ్యుల మీద తప్పుడు ప్రచారం, మార్ఫింగ్స్ ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? మహిళలకి గౌరవం వద్దా? మీ ఇంట్లో మహిళలకు ఒకటి, వేరే ఇళ్లలో మహిళలకు ఒక రకమైన న్యాయం ఉంటుందా? సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్ చేస్తే 2 సంవత్సరాలు కఠినంగా శిక్షిస్తాం, రెండోసారి మళ్ళీ చేస్తే 4 సంవత్సరాలు శిక్షిస్తామని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ చట్టసభకి తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. దాన్ని ఖండిస్తారా చెప్పమనండి. మార్ఫింగ్లు అధ్యక్ష మనం రాజకీయాల్లో ఉన్న కారణంగానో, ముఖ్యమైన హోదాలో ఉన్న కారణంగానో వాళ్ళ ఇళ్లలో మహిళల్ని, వారి భార్యల్ని, చెల్లెల్ని అవమానిస్తారా? తల్లుల్ని అవమానిస్తారా? మీకు అది సిగ్గనిపించట్లేదా? ఖచ్చితంగా అలాంటి చట్టానికి ఏ వంకలు పెట్టకుండా, ఎలాంటి చర్చ లేకుండా మీరు చేయాల్సిన సిఫార్సులు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళుంటే మీకు గౌరవం పెరుగుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మహిళలు కనబడితే కడుపన్నా చేయాలి, ముద్దైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నారు అధ్యక్ష. అవి సుభాషితాలు, వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన సుభాషితాలు. లేదని చెప్పాలని అధ్యక్ష, అలాంటి సుభాషితాలు చెప్పిన వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు అధ్యక్ష. వాళ్ళని వదిలేసి అవేం కనిపించవు. ఎక్కడో కాగితాలు తీసుకురావడం, ఎక్కడి నుంచో ఒక చిన్న కటింగ్లు తేవడం, వాటి గురించి మాట్లాడడం అధ్యక్ష. ఎప్పుడైనా సరే పబ్లిక్ ఓటే కోరుకుంటున్నారు. ఏ అమ్మాయి వంకైనా తప్పుడుగా చూస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలి, చూడడానికి భయపడాలని కోరుకుంటున్నారు అధ్యక్ష. చూడడానికి భయపడాలంటే చంపేస్తామా వెంటనే? దాని కాదు, చట్టపరంగానే చేస్తాం. ఏది చేసినా వాళ్ళు కఠినంగా పడాలి. 20 ఏళ్ళు ఒక తప్పు చేస్తే కనీసం 20 ఏళ్ళు జైల్లో ఉండాలి వాడు.
లేకపోతే మరణదండన విధించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప సంస్కరణకి ఇవాళ తెరదీశారు అధ్యక్ష. ఎన్నాళ్ళు నడుస్తాయి అధ్యక్ష? ఈ రాష్ట్రంలో రేప్ కేసులో నిందితులు ఏ విధంగా ఉన్నారో చూస్తూ ఉన్నాం మనం. జైల్లో వాళ్ళని చాలా అతిథుల్లాగా చూసుకునే పరిస్థితి సంవత్సరాల కొద్దీ ఎవరో చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉరిశిక్షలు చాలాసార్లు తక్కువ సందర్భాల్లో పడినాయని. ఎప్పుడూ న్యాయం ఒకేలా ఉండదు. జనం నుంచి ఏది కోరుకుంటే అది జరిపే కార్యక్రమం చేయాల్సింది బాధ్యత చట్టాల్లో ఉన్న ప్రజాప్రతినిధి అధ్యక్ష. దయచేసి అంత అనుభవజనులు పక్కదారి పట్టించకుండా చర్చని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక గొప్ప సదుద్దేశంతో ఈ చట్టాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారో దాన్ని పూర్తిగా మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడాలి అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అధ్యక్ష. ఈ చట్టంలో బహుశా అనుకోవడం పూర్తిగా చదివినట్టుగా లేదు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, రామానాయుడు గారు ముగ్గురే నాయుళ్ళు. ఆ పార్టీల మీద ఎవరు మాట్లాడరు అధ్యక్ష, వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నాయుడు అని పేరుంటే తప్ప ఆయనకి ప్రయారిటీ లేదు సార్ అక్కడ. బుచ్చి చౌదరి గారు అధ్యక్ష బాలలపై లైంగిక దాడులు అధ్యక్ష, బాలలపై లైంగిక దాడులు అధ్యక్ష ఇవాళ ఈ దేశాన్ని కుదిపేస్తున్నాయి అధ్యక్ష, ఈ దేశాన్ని కుదిపేస్తున్నాయి అధ్యక్ష, దేశాన్ని కుదిపేస్తా ఉన్నాయి అధ్యక్ష బాలలపై లైంగిక దాడులు. ఇవాళ కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ రైట్ కూర్చోండి. నా పేరులో కూడా బాబు ఉందిలే, మా తల్లిదండ్రులు కూడా బాబు అని పెట్టారు నాకు. వదిలేసే, నా తల్లిదండ్రులు కూడా బాబు అని పెట్టారు నాకు. చంద్రబాబు గారు, కన్నబాబు, చాలా మంది బాబులు ఉన్నారు ఇక్కడ. కూర్చొని స్వామి లేనిపోయి ఎందుకు? అధ్యక్ష చివరిగా ఒక్క విషయం అధ్యక్ష, బాలల మీద లైంగిక దాడుల మీద అధ్యక్ష ఒక్కసారి చట్టం చూస్తే దమ్ముండాలి అధ్యక్ష. ఇలాంటి చట్టం తేవాలంటే ఎవరన్నా చిన్న పిల్లల్ని కన్నెత్తి చూసినా, తప్పుడు ఆలోచన చేసినా కూడా కఠినంగా శిక్షించడం, వెంటనే చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇవాళ ఇందాక గౌరవ సభ్యురాలు చెప్పారు, ఆడపిల్లలు బయటికి వెళ్తే వచ్చే వరకు తల్లిదండ్రులు బిక్కుమనే పరిస్థితి క్రియేట్ అయింది అధ్యక్ష. ఆ పరిస్థితి పోవాలంటే ఇంత కఠినంగా చట్టం ఉండాల్సింది అధ్యక్ష. ఎన్ని వంకలు పెట్టినా, ఎన్ని వక్రీకరణలు చేసినా ముఖ్యమంత్రి గారి సదుద్దేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అందరూ కూడా ముక్త కంఠంతో జైహో జగన్ అంటున్నారు అధ్యక్ష, జైహో జగన్ అంటున్నారు. సీఎం గారు చెప్పండి. అధ్యక్ష కొద్ది రోజుల కిందటనే ఈ సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరుగుతుంది. ఇలా పెరిగిపోతా ఉన్న నేపథ్యంలో చూస్తూ ఊరుకునే కార్యక్రమం జరగకూడదు. ఏదైనా కూడా విప్లవాత్మక మార్పు తీసుకొని రావాలి అన్న ఆలోచనతో ముందడుగులు వేసాం అధ్యక్ష. అధ్యక్ష 2014లో అక్షరాల 13,549 క్రైమ్స్ అధ్యక్ష, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్. 2015లో 13,088 అధ్యక్ష, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్. 2016లో 13,948 అధ్యక్ష, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్. 2017లో 14,696 అధ్యక్ష, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్. 2018లో 14,048 అధ్యక్ష, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్. అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష ఇందులో రేప్ కేసెస్ ఎన్ని అని చెప్పి గమనించినట్లయితే అధ్యక్ష 2014లో 937 కేసులు అధ్యక్ష రేప్స్. 2015లో 1014 అధ్యక్ష రేప్స్. 2016లో 969 అధ్యక్ష రేప్ కేసెస్. 2017లో 1046 అధ్యక్ష రేప్ కేసెస్.
2018లో 1096 అధ్యక్ష రేప్ కేసులు అధ్యక్ష. ఇంకొక దారుణమైన క్రైమ్ కూడా అధ్యక్ష, ఈ చిన్న పిల్లల మీద, ఈ 3 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు, ఈ చిన్న పిల్లల మీద కూడా దారుణంగా బయటికి పోవాలి అని అంటే, పిల్లలు ఆడుకునేదానికి బయటికి పంపించాలి అని అంటే కూడా భయపడే పరిస్థితిలోకి ఇవాళ తల్లిదండ్రులు వస్తా ఉన్న పరిస్థితుల అధ్యక్ష, ఈ అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అనే ఇటువంటి క్రైమ్స్ అధ్యక్ష 2014లో 4032 అధ్యక్ష. 2010 ఆ ఘటన చేసిన వ్యక్తులను అంటే ఖచ్చితంగా ఏదైనా జరిగితేనే, ఒక మనిషికి ఏదైనా భయం ఉంటేనే ఇటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి అన్న మాట ఆల్మోస్ట్ ప్రతి నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష. అందుకనే ఇదే రకమైన ప్రెషర్, ఇదే రకమైన ఒత్తిడి పక్క రాష్ట్రంలో కూడా, తెలంగాణ ప్రజల నుంచి కూడా అదే రాష్ట్ర ప్రభుత్వం మీద అటువంటి ప్రెషరే వచ్చింది అధ్యక్ష. ఇదే ఘటన సినిమాలలో జరిగితే టపా సినిమా హీరో ఒక పోలీసుగానే ఉంటాడో, లేకపోతే ఒక బాధ్యత గల స్థానంలో ఉంటాడో, వీళ్ళు టపా నాలుగు తుపాకుతో కాల్చేస్తే మనం అందరం కూడా తప్పెట్లు కొడతాం. బాగా చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు, ఇటువంటి జరిగితేనే ఇటువంటి సిస్టమ్ కరెక్షన్ వస్తుంది అని చెప్పి అందరం సంతోషపడతాం. కానీ సేమ్ థింగ్ ఏం జరిగింది అధ్యక్ష? సేమ్ థింగ్ అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అక్కడ తెలంగాణ పోలీసులు కానీ నిజంగానే ఇటువంటి జరగకుండా ఉండాలి అని అంటే ఒక కఠినమైన చర్య జరిగితేనే ఇటువంటి ఎన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది అనే ఉద్దేశంతో దే హ్యావ్ డన్ సంథింగ్ వాట్ ఇస్ హిస్టారిక్. ఇన్ఫాక్ట్ ఐడ్ సే వన్స్ అగైన్ ఐడ్ సే on this floor of the house, at hats off to Telangana police, hats off to KCR అని చెప్పి కారణం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు రెస్పాండ్ అయిన తీరును కూడా ఎవరు కూడా తప్పు పట్టాల్సిన తీరే కాదు అధ్యక్ష. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. చట్టానికి అర్థం వచ్చే విధంగా, ప్రతి తల్లిదండ్రికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా, ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లల్ని బయటికి పంపించడానికి భయపడే పరిస్థితి రాకుండా ఉండాలి అన్న తాపత్రయంతో 4 అడుగులు ముందుకేసి చేయాల్సింది చేశారు అధ్యక్ష. చేసినందువల్ల ఏం జరిగింది అధ్యక్ష? చేసిన తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పి ఒక ఎంక్వైరీ, అందరితో ఆగిపోలేదు. మన సుప్రీంకోర్టులో నుంచి మళ్ళీ ఎంక్వైరీలు,
మళ్ళీ జడ్జిలతో కూడిన మళ్ళీ ఒక సిట్ అంట, ఒక కమిటీ అంట, మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఎంక్వైరీలు. వీళ్ళంతా వచ్చి ఎంక్వైరీలు వచ్చి ఏం చేస్తారు అధ్యక్ష? వీళ్ళంతా వచ్చి ఎంక్వైరీలు చేసేది ఏంటి అధ్యక్ష? చేసి వీళ్ళంతా చేసేది ఏమిటి? కాల్చిన పోలీసులు తప్పు చేశారు, తప్పు జరిగినప్పటికీ కూడా ఆ రకంగా ఒక అమ్మాయిని ఆ రకంగా దారుణంగా రేప్ చేసి చంపడం తప్పు అయినప్పటికీ కూడా మీరు కూడా తుపాకీ తీసుకొని కాల్చడం కూడా తప్పే అని చెప్పి వీళ్ళంతా కూడా నిర్ధారిస్తారు. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అనే వ్యక్తులు ఏం చేయాలి అధ్యక్ష? ఒక బాధ్యత గల గవర్నమెంట్ అనేది ఏం చేయగలుగుతుంది అధ్యక్ష? చూసేసి ఉన్నట్టు ఇంకా వదిలేస్తారు. నిజంగానే రేపొద్దున ఇదే ఎన్హెచ్ఆర్సీనో, ఇదే సుప్రీంకోర్టులో నుంచి వచ్చిన ఇదే ఎస్సిట్టో వీళ్ళంతా కూడా ఇదే పోలీసును తప్పుపట్టడం మొదలుపెట్టి చేసింది ఆ వ్యక్తులు చేసింది తప్పైనప్పటికీ మీరు కాల్చడం కూడా తప్పే అని చెప్పి అండ మొదలు పెట్టేసరికి రేపొద్దున ఏం జరుగుతుంది అధ్యక్ష? ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఇటువంటి ఘటనే కనుక జరిగితే మరో దిశ ఎక్కడైనా కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే మన పిల్లల్లో ఎవరన్నా కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఎవరైనా కూడా దారుణంగా రేప్ చేసి చంపేసినా కూడా రేపొద్దున వాళ్లకు శిక్షించాలి అని అంటే ఏ పోలీస్ అధికారి కూడా ముందుకు రాడు అధ్యక్ష. శిక్షించాలి అని అంటే ఏ ప్రభుత్వం పెద్దలు కూడా ముందుకు రారు అధ్యక్ష. ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో ఏమవుతుంది అధ్యక్ష? దారుణమైన పరిస్థితులు ఏం జరుగుతుంది అని అంటే చేసిన వాళ్ళు యథేచ్ఛగా మళ్ళీ బయటకు వస్తారు, శిక్ష పడదు. ఆ ఘటన జరిగిన ఆ కుటుంబం మాత్రం రోధిస్తూనే ఉంటుంది అధ్యక్ష. ఇది ఎగ్జాక్ట్గా జరుగుతూ ఉన్న సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ నుంచి నిజంగా మార్పు రావాలి అని అంటే ఏం జరగాలి, ఏం చేయాలి, వాట్ ఈస్ లీగలీ రైట్, వాట్ షుడ్ బి డన్ లీగలీ అని చెప్పి ఆలోచనలో నుంచి పుట్టింది అధ్యక్ష ఈ యాక్ట్. ఈరోజు మనిషిలో ఏదైనా ఇటువంటి ఘటన జరిగినప్పుడు ప్రతి మనిషిలోనూ కూడా కలిగేది ఏంటంటే న్యాయం జరగాలి, త్వరగా న్యాయం జరగాలి అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది అధ్యక్ష. కుటుంబ సభ్యులైతే రేపొద్దున ఇటువంటి ఇన్సిడెంటే మన చెల్లెళ్ళకి కానీ మన పిల్లలకు కానీ ఏదైనా జరిగితే ఒక తండ్రిలా కానీ లేకపోతే ఒక అన్నలా కానీ ఒక తమ్ముడిలా కానీ భావించేది ఏమిటి అని అంటే చేసిన అటువంటి రాక్షసులకు శిక్ష త్వరగా పడాలి అని చెప్పి ఎవరైనా కూడా ఎదురు చూస్తారు అధ్యక్ష. ఆ త్వరగా పడే కార్యక్రమం ఇవాళ ఏం జరుగుతుందనంటే నిర్భయ అని చెప్పి ఒక ఘటన ఇంతకు ముందు గతంలో 7 ఏళ్ల కిందట ఇటువంటి ఘటన జరిగినప్పుడు 7-8 ఏళ్ల కింద ఇటువంటి ఘటన జరిగినప్పుడు నిర్భయ అని చెప్పి ఒక సెక్షన్ ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఏమైంది అధ్యక్ష? ఈ రోజుకి కూడా 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా అంతటి దారుణంగా రేప్ చేసి చంపేసినా కూడా 7 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి శిక్ష కూడా పడని పరిస్థితిలో ఇవాళ ఈ దేశంలో న్యాయం అనేది నడచడం మొదలుపెట్టినప్పుడు ఈ దేశంలో ఉన్న ఈ న్యాయ వ్యవస్థ మీద ఎవరికైనా కూడా ఎటువంటి నమ్మకమైనా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఈ చట్టాల మీద కానీ ఈ న్యాయ వ్యవస్థల మీద కానీ ఎవరికి కూడా ఈ చట్టాల మీద ఈ నమ్మకం అనేది రాదు అధ్యక్ష. అందుకనే ఈ చట్టాలలో మార్పు రావాలి. ఈ చట్టాలలో మార్పు తీసుకొచ్చే దిశగా దేశం మొత్తం కూడా దీని గురించి ఆలోచన చేసే దిశగా అడుగులు ముందుకు వేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఇవాళ మనం చేస్తా ఉన్న ఈ చట్టం ఇట్ కమ్స్ అండర్ కాంకరెంట్ లిస్ట్ అధ్యక్ష. అంటే దిస్ కమ్స్ అండర్ బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ పరిధికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇట్ కమ్స్ అండర్ అ కాంకరెంట్ లిస్ట్. కానీ కాంకరెంట్ లిస్ట్లోకి మనం తీసుకొని పోయి చట్టాన్ని చేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అధ్యక్ష, దిస్ గోస్ టు ద ప్రెసిడెన్షియల్ అకార్డ్. ఎప్పుడైతే ప్రెసిడెంట్ దగ్గరికి ఈ చట్టం పోవడం మొదలు పెడుతుందో ఇట్ బికమ్స్ అ నేషనల్ టాపిక్. ఇటువంటి టాపిక్ నేషనల్ వైడ్ డిస్కషన్ జరుగుతుంది. నేషన్ వైడ్ ఇది డిస్కషన్ కూడా జరిగినప్పుడు ఆమోదం అనేది వెంటనే వచ్చే అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష. దీంట్లో 2 చట్టాలు తీసుకొచ్చాము అధ్యక్ష. ఒక చట్టానికి ప్రెసిడెంట్ దగ్గరికి పోవాల్సిన పని కూడా లేదు. ఏకంగా రాష్ట్రంలోనే దానికి మనం చేసే చర్యలతో వెంటనే చట్టం ఇక్కడే పాస్ అయిపోతుంది అధ్యక్ష. రెండవ చట్టం
ప్రెసిడెంట్ అకార్డుకు కూడా పోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకనే 2 చట్టాలు తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ చట్టాలలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష, మనం చేయబోయే విప్లవాత్మక మార్పుల్లో మనం సజెస్ట్ చేసే దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష, ఇంతవరకు ఎటువంటి డెడికేటెడ్ కోర్ట్స్ కూడా లేవు అధ్యక్ష. అధ్యక్ష, డెడికేటెడ్ కోర్ట్స్ 13 జిల్లాలకు సంబంధించి 13 డెడికేటెడ్ కోర్ట్స్ను పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ స్పెషల్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, వెరీ ఫ్యూ స్టేట్స్ హ్యావ్ దీస్ స్పెషల్ కోర్ట్స్ బట్ నాట్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అధ్యక్ష. దీస్ ఆర్ డెసిగ్నేటెడ్ కోర్ట్స్ అండ్ నాట్ ఎక్స్క్లూజివ్ ఇన్ నేచర్. కానీ మనం పెట్టబోయేది ఏమిటి అని అంటే 13 జిల్లాలకు సంబంధించి 13 స్పెషల్ కోర్ట్స్ పర్టైనింగ్ టు ది అఫెన్సెస్ అగేన్స్ట్ ఉమెన్ ఓన్లీ పెడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, దీనివల్ల టు ఎన్షూర్ స్పీడీ ట్రయల్, గవర్నమెంట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. These courts will exclusively deal with cases of offenses against women and children including rape, gang rape, acid attacks, stalking, voyeurism, social media harassment of women, sexual harassment and all classes under POCSO Act. వీటికి సంబంధించిన డీల్ చేసే దానికోసం ఏకంగా 13 జిల్లాలకు సంబంధించి 13 స్పెషల్ కోర్టులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 13 జిల్లాలలో 13 స్పెషల్ కోర్టులను పెట్టడమే కాకుండా ఆ 13 జిల్లాలకు సంబంధించిన ఈ స్పెషల్ కోర్ట్స్లో వీళ్లకు సహాయం చేసే విధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్పెషల్ పోలీస్ టీమ్స్ అధ్యక్ష పెడతా ఉన్నాం అధ్యక్ష. అపాయింట్మెంట్ ఆఫ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా తీసుకొస్తా ఉన్నాం, వీటిని ఫెసిలిటేట్ చేసే దానికోసం అధ్యక్ష. అధ్యక్ష, ఈ స్పెషల్ పోలీస్ టీమ్స్ ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుందో దాంట్లో ఆధ్వర్యంలో which will be headed by a DSP for investigation of offenses related to women and children. వీటి కోసం స్పెసిఫిక్గా కేటాయింపులు చేస్తా ఉన్నాం అధ్యక్ష. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా వీటి కోసం స్పెసిఫిక్గా కూడా కేటాయింపులు చేస్తా ఉన్నాం. వీటికి సంబంధించి ఒకవైపున యాక్షన్ ప్లాన్ పెడుతూనే మరో పక్కన అధ్యక్ష చట్టంలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చట్టంలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్న దాంట్లో మొట్టమొదటగా చేస్తా ఉన్న మార్పు ఏంటంటే అధ్యక్ష ఇటువంటి హీనియస్ క్రైమ్స్, ఇటువంటి దారుణమైన ఎక్కడైతే కంక్లూజివ్ ఎవిడెన్స్, ఎక్కడైతే దారుణంగా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు చేసి కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో, ఇటువంటి పరిస్థితుల్లో కంక్లూజివ్ ఎవిడెన్స్తో ఉన్న పరిస్థితులు ఎక్కడైనా ఉంటే వీళ్ళకు ఖచ్చితంగా మరణ శిక్షనే వేయాలి అని చెప్పి మార్పు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికోసం అధ్యక్ష ప్రొవిజన్ ఇస్ మేడ్ ఇన్ అమెండింగ్ సెక్షన్ 376 ఆఫ్ ఐపీసీ అధ్యక్ష. ఐపీసీ సెక్షన్లో మార్పులు తీసుకొస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, రెండవ మార్పు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రెండవ మార్పు ఏం చేస్తా ఉన్నామనంటే ఈ చట్టంలో ఈ కేసెస్ పర్టైనింగ్ టు రేప్ అధ్యక్ష విత్ సబ్స్టాన్షియల్ కన్క్లూజివ్ ఎవిడెన్స్, అంటే ఏదైతే రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారో, ఏదైతే దారుణమైన రేప్ చేసి ఏదైతే రెడ్ హ్యాండెడ్గా దొరికే పరిస్థితి ఉంటుందో, కంక్లూజివ్ ఎవిడెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ జడ్జ్మెంట్ పీరియడ్ను మొత్తాన్ని కూడా 21 వర్కింగ్ డేస్కు కుదిస్తా ఉండాలి అధ్యక్ష. దిస్ ఇస్ వన్ రెవల్యూషనరీ డెసిషన్ వాట్ వీఆర్ టేకింగ్ అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ అన్నది 7 వర్కింగ్ డేస్లో పూర్తి చేయాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. డిఎన్ఏ కాంపోజిషన్ కానీ డిఎన్ఏ ఇట్లాంటి అన్ని కూడా మొత్తం అన్ని ఏమేమి ఎవిడెన్సెస్ తీసుకొని రావాలనో అన్నీ కూడా 7 వర్కింగ్ డేస్లో పూర్తిగా కంప్లీట్ చేయాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. ట్రయల్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 వర్కింగ్ డేస్ అధ్యక్ష అని చెప్పి కూడా చట్టాల్లో మార్పులు తీసుకొస్తా ఉన్నాం. మొత్తం మీద 21 వర్కింగ్ డేస్లో ఇటువంటి దారుణమైన క్రైమ్ చేసిన వ్యక్తులు, ఎవరైతే ఇటువంటి అన్యాయం చేసిన వ్యక్తులకు, ఎవరైతే రెడ్ హ్యాండెడ్గా కంక్లూజివ్ ఎవిడెన్స్తో దొరికిపోయి ఇటువంటి అన్యాయంగా రేప్ చేసిన వ్యక్తులకు 21 రోజుల్లో మరణ శిక్ష పడే విధంగా మార్పులు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష ఈ చట్టంలో. దీనికోసం అధ్యక్ష
దీనికోసం అధ్యక్ష మేకింగ్ అమెండ్మెంట్స్ అధ్యక్ష వీఆర్ మేకింగ్ అమెండ్మెంట్స్ టు సెక్షన్ 173 అండ్ సెక్షన్ 309 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ అధ్యక్ష 1973 క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ లో వీఆర్ మేకింగ్ దీస్ చేంజెస్ అధ్యక్ష. అధ్యక్ష ఈ రేపే కాకుండా అపార్ట్ ఫ్రమ్ రేప్ అధ్యక్ష ఇంకా రకరకాలుగా ఆడవాళ్ళ మీద రకరకాలుగా చిన్నపిల్లల మీద జరుగుతూ ఉన్న అన్యాయమైన సెక్షువల్ హెరాస్మెంట్ సెక్షువల్ అసాల్ట్స్ చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉన్నది అధ్యక్ష. ఇన్ కేసెస్ ఆఫ్ మొలెస్టేషన్, ఇన్ కేసెస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ చిల్డ్రన్ అండర్ పాస్కో యాక్ట్ ప్రకారము పనిష్మెంట్ అన్నది మినిమం 3 ఏళ్ళు మాక్సిమం 7 ఏళ్ళు అని చెప్పి పాస్కో యాక్ట్ చెప్తుంది అధ్యక్ష. ఇప్పుడు ఇవాళ మనం చేస్తా ఉన్న ఈ యాక్ట్ లో మనం తెస్తా ఉన్న మార్పు ఏమిటి అని అంటే అధ్యక్ష అపార్ట్ ఫ్రమ్ రేప్ అధ్యక్ష ఇన్ కేసెస్ ఆఫ్ మొలెస్టేషన్, ఇన్ కేసెస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ చిల్డ్రన్ ఇటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్లకు జీవిత లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. మార్పులు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికోసం అని చెప్పి సెక్షన్ 354F, సెక్షన్ 354G, సెక్షువల్ అసాల్ట్ ఆన్ చిల్డ్రన్ ఈస్ బీయింగ్ ఇన్సర్టెడ్ అధ్యక్ష టు మేక్ దీస్ చేంజెస్ అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష చిన్నపిల్లల మీద ఏదైతే ఇంత దారుణంగా ఏదైతే చేసే కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నారో, ఏదైతే ఇంత అన్యాయంగా చేసే కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నారో ఇటువంటి దానికి సంబంధించినంత వరకు ఇవాళ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇక సోషల్ మీడియా అన్నది కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సోషల్ మీడియా అన్నది నిజంగా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళ మీద వాళ్ళ మానాలతోనూ వాళ్ళ ప్రాణాలతోనూ ఆడుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాతో అసలు ఆడవాళ్ళని నిజంగా అప్రతిష్టపాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళకు నిజంగా భద్రత లేని పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇటువంటి క్రైమ్స్ను డీల్ చేసే దానికోసం అన్ఫార్చునేట్లీ మన వ్యవస్థలో ఎటువంటి చట్టము లేదు అధ్యక్ష. There is no such provision in existing IPC to deal with such kind of cases అధ్యక్ష. ఇటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇన్ కేసెస్ ఆఫ్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ త్రూ మెయిల్, సోషల్ మీడియా, డిజిటల్ మోడ్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్, ద గిల్టీ షెల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అధ్యక్ష. ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే the guilty will be punishable through imprisonment. The imprisonment will be for a term of 2 years అధ్యక్ష. ఫస్ట్ టైం గన తప్పు చేస్తే అధ్యక్ష, రెండోసారి గన మళ్ళా రిపీట్ చేస్తే అది 4 సంవత్సరాల శిక్ష ఉంటుంది అధ్యక్ష. ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా కూడా సోషల్ మీడియాను ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా దుష్ప్రచారం చేయడం మొదలు పెడితే వాళ్లకు మొట్టమొదటి నేరం కింద 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. రెండవ నేరం రెండోసారి మళ్ళీ చేస్తే 4 ఏళ్ల జైలు శిక్ష కూడా ఇది ఇచ్చే కార్యక్రమంగా మార్పు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికోసం ఒక కొత్త సెక్షన్ తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. 354E హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఈస్ బీయింగ్ యాడెడ్ ఇన్ IPC అధ్యక్ష. దీనికోసం అని చెప్పి అధ్యక్ష, ఇది కాక ఇంతకు ముందు చెప్పాను అధ్యక్ష, స్పెషల్ కోర్ట్స్ గురించి కూడా ఇంతకు ముందు చెప్పడం జరిగింది అధ్యక్ష. స్పెషల్ పోలీస్ టీమ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది కాక ఇంట్రడక్షన్ ఆఫ్ అఫెండర్స్, విమెన్ అండ్ చిల్డ్రన్ అఫెండర్స్ రిజిస్ట్రీ అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దే హ్యావ్ లాంచ్డ్ ఎ నేషనల్ రిజిస్ట్రీ ఆన్ సెక్షువల్ అఫెండర్స్ అధ్యక్ష. బట్ ద డేటాబేస్ ఇస్ నాట్ డిజిటలైజ్డ్ అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందనంటే డిజిటలైజ్ కాలేదు కాబట్టి ఈ డేటాబేసు ఎవరైతే ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నారో వాళ్ళది ఇటువంటి అన్యాయం చేసే వాళ్లకు, ఇటువంటి దారుణాలు చేసే వాళ్లకు ఎటువంటి అడ్వర్స్ పబ్లిసిటీ కూడా రాని పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ మనము గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి దాన్ని ఇటువంటి విమెన్ అండ్ చిల్డ్రన్ అఫెండర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించి డిజిటల్ రిజిస్ట్రీ పెట్టి
వాళ్ళకు సంబంధించినంత వరకు వీళ్ళని అన్ని రకాలుగా వీళ్ళు ఇంత దారుణమైన వాళ్ళు అని చెప్పి పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా వీళ్ళందరి కోసం ఈ రిజిస్ట్రీ విల్ ఆల్సో బి అవైలబుల్ టు ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆల్సో అధ్యక్ష ఇవన్నీ కూడా మార్పులు ఎందుకు చేస్తా ఉన్నామనంటే అధ్యక్ష ఈ వ్యవస్థలోకి ఈ మార్పులు రావాలి అధ్యక్ష. ఎక్కడైనా కూడా ఏదైనా తప్పు జరిగితే మనమంతా మెంటాలిటీ ఏమిటంటే అధ్యక్ష, తప్పు జరిగినప్పుడు అందరం కూడా బాధపడతాం, అందరం కూడా ఓహో జరిగింది అని ఒక వారం పాటు మనం కూడా కోరస్ కలుపుతాం. కానీ దాని తర్వాత ఇష్యూ సబ్సైడ్ అయిపోతుంది, ఆ తర్వాత అందరం కూడా దీని గురించి మర్చిపోతాం అధ్యక్ష. కానీ ఎక్కడో ఒక చోట దీని గురించి మర్చిపోకుండా దీని గురించి 4 అడుగులు ముందుకు వేసి మన ఇంట్లో మన పాపకి ఇటువంటిది ఏదైనా జరిగితే, మన ఇంట్లో మన చెల్లెలకో లేకపోతే మన ఇంట్లో మన కూతురుకో ఇటువంటి జరిగితే ఒక తండ్రి ఎలా స్పందిస్తాడు, ఒక తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు అనే ధోరణితో ఇది చూసినప్పుడే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది అధ్యక్ష. ఇది చేయడం కోసం శాయశక్తుల నా చేతనైన కాడికి నేను 4 అడుగులు ముందుకేసే కార్యక్రమం నేను చేస్తా ఉన్నాను అధ్యక్ష. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి అందరి చల్లని దీవెనలతో రేపు పొద్దున ఒక మంచి చట్టం తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని చెప్పి దేవుడి దయతో జరుగుతుందని ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. I request the Minister for Home to move the motion for taking into consideration of the Andhra Pradesh Disha Bill, Andhra Pradesh Special Courts for Specified Offences Against Women and Children Bill 2019. I beg to The move. question is that the Andhra Pradesh Disha Bill, Andhra Pradesh Special Courts for Specified Offences Against Women and Children Bill 2019 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2, 212, clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 2 to 12, clause 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Ayes have it. Clause 2 to 12, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for the Home to move the motion for passing the bill. I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Home to move the motion for taking into consideration of the Andhra Pradesh Disha Bill, Criminal Law, Andhra Pradesh Amendment Bill 2019. Please, Minister, move the motion. I beg to move that the bill Please. be passed. Amendment Bill in the please. One, 2 minutes. Bill amendment bill. Amendment. Consideration of the Minister move the motion. Amendments. There are 2 official amendments. They are as follows, Adhyaksha. Under Chapter 3, Clause 4, for the words 3 months, the words 45 days shall be substituted. Under Chapter 3, Clause 5, for the words 3 months, the words 45 days shall be substituted. The question is that the Andhra Pradesh Disha Bill, Criminal Law, Andhra Pradesh Amendment Bill 2019 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. Clause 2, there are 2 official amendments to clause 2. In clause 2, chapter 3rd in subclause
For the words 3 months, the words 45 days shall be substituted. In class 2, chapter 3rd, in chapter 3 in subclass 5, for the words 3 months, the words 45 days shall be substituted. Those who are for the official amendments, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The official amendments are carried. I shall now put the amendment class to vote. Those who are for the amended class 2, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The amended class 2 do stand part of the bill. There are no amendments to class 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for the class 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Home to move the motion for passing the bill. Minister garu. I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Thank you. Congratulations. మొత్తాన్ని మీరు బిల్ కొట్టేశారు. I request the Minister for Tourism to move the motion for leave to introduce the Andhra Pradesh Tourism, Culture and Heritage Board Amendment Bill 2019. Minister, move the motion. I beg to move for leave to introduce the Andhra Pradesh Tourism, Culture and Heritage Board Amendment Bill 2019, sir. Motion moved. The question is, the Andhra Pradesh Tourism, Culture and Heritage Board Amendment Bill 2019 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Tourism to move the motion for taking into consideration of the Andhra Pradesh Tourism, Culture and Heritage Board Amendment Bill 2019. Minister. I beg to move that the Andhra Pradesh Tourism, Culture and Heritage Board Amendment Bill 2019 be taken into consideration. I beg to move that the bill is passed, sir. The question is that the Andhra Pradesh Tourism, Culture and Heritage Board Amendment Bill 2019 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2 and class 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 2 and class 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 and class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Tourism to move the motion for passing the bill. Last word. I beg to move that bill is passed, sir. The question is that the bill passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Short discussion. Transparency, eradication of corruption, judicial review, reverse tendering. Ambati Rambabu garu. Okay. One moment. Please, Minister garu.
అధ్యక్ష, ఏదైతే ఈరోజు ట్రాన్స్పరెన్సీ మీద, జ్యుడిషియల్ ప్రివ్యూ అండ్ రివర్స్ టెండరింగ్ అండ్ కరప్షన్ మీద ఈరోజు డిస్కషన్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు భారతదేశంలోనే తీసుకుంటే అధ్యక్ష, అన్నిటికన్నా పెద్ద వ్యాధి కానీ, ఈరోజు ఎకనామిక్ గ్రోత్ కానీ ఏదైనా కూడా హ్యాంపర్ చేసేది ఏదన్నా ఉందంటే అది కరప్షన్ అధ్యక్ష. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో చేపట్టగానే ప్రమాణ స్వీకారం రోజే ఏదైతే ఒక ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం ఉండాలా, ఏదైతే ప్రతి వర్క్స్లో కూడా ఒక జ్యుడిషియల్ రివ్యూ ఉండాలా, ప్రతి ఒక్కటి కూడా పారదర్శకత ఉండాలని చెప్పి ఆ రోజు ఏదైతే ప్రమాణ స్వీకారం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ రోజున రాజకీయాలలో ముఖ్యంగా మన దేశంలో తీసుకుంటే అధ్యక్ష, ఒక నాయకుడికి, ఒక ముఖ్యమంత్రికి అతి కష్టమైన, అతి ప్రమాదకరమైన ఇది ఏంటంటే కరప్షన్ మీద ఉక్కు పాదం మోపటమే అధ్యక్ష. అది తీసుకోవాలి అంటే నిజంగా ఒక నాయకుడికి ఒక ధైర్యం, ఒక హానెస్టీ, ఒక చిత్తశుద్ధి ఉండాలా, ఒక డిటర్మినేషన్ ఉండాలి అధ్యక్ష. ఈరోజు భారతదేశంలోనే తీసుకుంటే ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కరప్షన్ని ఉక్కుపాదంలో ఏదైతే ఉక్కుపాదం మోపాలా, ఈరోజు మొత్తం కూడా వర్క్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక ట్రాన్స్పరెంట్లో ఉండాలని చెప్పి ఈరోజు మొట్టమొదటిగా అడుగులు వేస్తున్న ఈ భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే దాంట్లో అతిశక్తి లేదు అధ్యక్ష. ఈరోజు తీసుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు గత 6 నెలలుగా తీసుకున్న చర్యలు చూసినా కావచ్చు, ఏదైతే ఈరోజు తీసుకున్న కార్యక్రమాలు చూసినా కావచ్చు అధ్యక్ష, ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కానీ, ప్రతి ఒక్క నాయకుడు కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని ఫాలో అయ్యేది పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు మేమందరం కూడా అధ్యక్ష, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరూ కూడా అధ్యక్ష, ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఇదో వెనక నడిచేదానికి, ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేదానికి ఈరోజు సగర్వంగా భారతదేశంలో ఎక్కడైనా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష. ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం అధ్యక్ష, మొట్టమొదటిగా ఈరోజు తీసుకుంటే అధ్యక్ష, ఈరోజు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో వేలాది కోట్ల వర్కులు టెండరింగ్ విధానంలో ఎక్సెస్ రేట్లతో ఈరోజు దాన్ని తీసుకుంటూ పోతూ అనేక కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈరోజు ఇచ్చేయటం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా అధ్యక్ష, ఒక జ్యుడిషియల్ ప్రతి వర్క్ కూడా 10 లక్షలు దాటిన ప్రతిదీ కూడా రివర్స్కి వెళ్ళాలా, 100 కోట్లు దాటిన ప్రతి వర్క్ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీకి రావాలా, జ్యుడిషియల్ ప్రివ్యూకి రావాలని చెప్పి దానికి ఒక రిటైర్డ్ జడ్జ్ బి శివశంకర్ రావు గారిని వేసి ప్రతిదీ కూడా ఇంత ట్రాన్స్పరెంట్గా ఈరోజు భారతదేశంలోనే వర్క్స్లో ఈరోజు జ్యుడిషియల్ సిస్టమ్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు చూస్తే అధ్యక్ష, ఈరోజు రివర్స్ టెండరింగ్లో గత ప్రభుత్వంలో అధ్యక్ష ఏ వర్క్ తీసుకున్నా కూడా 4% ఎక్సెస్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అయిన తర్వాత ఈరోజు రివర్స్ టెండరింగ్లో ఇప్పటిదాకా వెళ్ళిన వర్క్స్ తీసుకుంటే అధ్యక్ష దాదాపు 1400 కోట్ల రూపాయలు ఈరోజు ఆదా చేయడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వానికి. ఉదాహరణకి కొన్ని వర్క్స్ చెప్తాను అధ్యక్ష. ఏదైతే పోలవరానికి సంబంధించి ఒక టన్నెల్లో మ్యాక్స్ ఇన్ఫ్రా అనే ఇది కంపెనీ అధ్యక్ష, దాన్ని దాదాపు 230 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లోనే దాదాపు 55 కోట్ల రూపాయలు ఈరోజు మనం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేయడం జరిగింది అధ్యక్ష. అదే వరకు గతంలో 4% ఎక్సెస్తో రావటం జరిగింది అధ్యక్ష. అలాగే పోలవరానికి సంబంధించింది అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా, భారతదేశం అంతా కూడా ఏదైతే పోలవరంలో జరుగుతున్న అవినీతి గురించి అనేకసార్లు మనం ప్రస్తావిస్తే ఈరోజు చాలా మాట్లాడారు అధ్యక్ష. అదే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఈరోజు ఏదైతే లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటామో దాన్ని ఈరోజు రివర్స్ టెండరింగ్కి వెళ్తే దాదాపు 750 కోట్ల రూపాయలు ఈరోజు ఆ ఒక్క పోలవరంలోనే ఈరోజు మిగిల్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, వెలిగొండ ప్రాజెక్ట్ అధ్యక్ష, వెలిగొండ ప్రాజెక్టు సంబంధించి
ఏదైతే 550 కోట్ల రూపాయలు సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు కూడా అది చెప్పాను. వెలుగొండ ప్రాజెక్టు కూడా దాదాపు 67 కోట్ల రూపాయలు ఈరోజు మనం మిగిలించుకోవడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష 2 రోజుల క్రితం మా జిల్లాలో ఆల్తూర్పాడు రిజర్వాయర్ పిలిస్తే దాదాపు 250 కోట్ల రూపాయల వరకు గతంలో 4% ఎక్సెస్ అయిన వర్క్ అధ్యక్ష. అది మొన్న పిలిస్తే 2 రోజుల క్రితం దాదాపు 26% లెస్ వేసి 68 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఆదా చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష కార్పొరేషన్ మున్సిపల్ అధ్యక్ష 4 హౌసింగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి పిలిస్తే అధ్యక్ష దాదాపు 700 కోట్ల రూపాయలు పిలిస్తే 15 to 20% లెస్ తో దాదాపు 105 కోట్ల రూపాయలు ఈరోజు ఆదా చేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష ఏ వరకు చూసినా కూడా గత ప్రభుత్వంలో ఏది కూడా 4% ఎక్సెస్ తక్కువ లేదు అధ్యక్ష. వేల కోట్ల రూపాయలు ఈరోజు ఎక్సెస్ తో పిలుచుకుంటూ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. పోయినసారి కూడా చూశాను నేను. ఈ టెండర్లు అంతా కూడా ఇది రివర్స్ కాదు, ఇది రిజర్వ్డ్ అని మాట్లాడారు. దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను అధ్యక్ష. వాళ్ళది రివర్సా రిజర్వ్ అనేది కూడా వాళ్ళే తెలుసుకోవాలి అధ్యక్ష. వెలుగొండకు సంబంధించి గతంలో రిత్వికి కట్టబెట్టిన వాళ్ళు దాదాపు 4.5% పైగా కట్టబెట్టిన రిత్విక్ కూడా ఈ రివర్స్ టెండరింగ్ లో పాల్గొంది అధ్యక్ష. వాళ్ళు కూడా 6.5% లెస్ కి వెళ్ళారు అధ్యక్ష. అదే నిన్న ఆల్తూర్పాడు అధ్యక్ష గతంలో ఏదైతే హెచ్ఈఎస్ కంపెనీ వెళ్ళిందో 4.6% హెచ్ఈఎస్ కంపెనీ వేసిందో నిన్న రివర్స్ టెండరింగ్ లో దాదాపు 25% లెస్ కి ఆ కంపెనీ కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష. ఏదైతే పోలవరం టనల్ కి సంబంధించి ఏదైతే గతంలో 4% తీసుకున్న మ్యాక్స్ ఇన్ఫ్రానే ఇప్పుడు 15% లెస్ కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా ఎవరికైతే గతంలో కట్టబెట్టారో, ఎవరికైతే 4% ఎక్సెస్ తో కట్టబెట్టారో వాళ్ళే ఈరోజు దాదాపు 15%, 20% ఈరోజు లెస్ వేసుకున్న పరిస్థితి, ఈరోజు వర్కులు తీసుకునే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు సూటిగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు దాదాపు 1400 కోట్ల రూపాయలు కేవలం దాదాపు 5,000-6,000 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం మిగిలించగలిగిందే. ఆ 1400 కోట్ల రూపాయలు మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో రివర్స్ టెండరింగ్ వెళ్ళి ఈ రోజు ఆ 1400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి ఆదా చేయకపోయినట్టే ఆ 1400 కోట్ల రూపాయలు ఎవరు జోబిలోకి పోయినట్టే అధ్యక్ష. పెద్దబాబా చిన్నబాబా ఈ అసెంబ్లీలో గతంలో ఛాలెంజ్లు చేసిన బయట ఉన్న ఇంకో బాబు చేతిలోకి వెళ్ళి జోబులోకి వెళ్ళి ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కేవలం 5 మంది, ఈ 5 మందికే 1400 కోట్ల రూపాయలు మేము మిగిల్చగలిగాం. ఈ 5 మందికి ఆ 1400 కోట్ల రూపాయలు వాళ్ళ జోబుల్లోకి వెళ్ళి ఆ 1000 కోట్ల రూపాయలు వీళ్ళకి వెళ్ళి ఉంటుంది. కానీ ఈ రోజు ఈ 1400 కోట్ల రూపాయలు మా ముఖ్యమంత్రి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఈ రోజు వచ్చి తీసుకొస్తా ఉన్నారంటే ఉదాహరణకు ఒక చిన్న ఇది అధ్యక్ష. కేవలం 1150 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ అగ్రిగోల్డ్ గనిస్తే దాదాపు 20 లక్షల కుటుంబాల్లో వెలుగు నింపొచ్చు. దాదాపు 1150 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు 20 లక్షల మంది రైతుల్లో ఈరోజు వెలుగు నింపొచ్చు. 11,100 ఈ 1400 కోట్లు ఖర్చు పెడితే దాదాపు అమ్మఒడి పంటి పదవులు ఒక 20 లక్షల మంది వెలుగు చూడొచ్చాక కేవలం 6-7 మంది జోబిల్లోకి డబ్బులు నింపి ఆ డబ్బుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటూ గత ప్రభుత్వం నీరు చెట్టుని కొన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు ఒక నీరు చెట్టుకు తీసుకుంటే అధ్యక్ష 20,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా 20,000 కోట్ల రూపాయల్లో 20% ఎక్సెస్ తీసుకుంటే ఒక 4-5 వేల కోట్లు పోయి ఉంటాయి అధ్యక్ష. ఇంకా హౌసింగ్ లో కానీ ఈ విధంగా 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ జోబిలోకి వెళ్ళే మాట వాస్తవం కాదు అధ్యక్ష. ఇదే విధంగా గతంలో కూడా ఈ రోజు మా ముఖ్యమంత్రి లాగా చిత్తశుద్ధి కానీ చేసి ఉంటే ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు ఈరోజు మిగిలించుకునే అవకాశం. ఇదే కాదు అధ్యక్ష, ఇంకా కూడా అధ్యక్ష దాదాపు 1500 కోట్లు వస్తున్నాయి అధ్యక్ష. ఈ రోజు గత ప్రభుత్వంలో ఏది తీసుకున్నా అధ్యక్ష, అది హౌసింగ్ కావచ్చు, అది ఇరిగేషన్ లో కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీలో కావచ్చు, ఎక్కడ చూసినా అధ్యక్ష కరప్షన్ తప్ప ఇంక ఏ లేని పరిస్థితి అధ్యక్ష. ఎక్కడ తాకినా కూడా ఏమి చూసినా కూడా అధ్యక్ష లంచం, మాకెంత ఇస్తారు మీకెంత ఇస్తారు అనే పరిస్థితి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అధ్యక్ష కరప్షన్ మీద ఉక్కుపాదం మోపడం జరిగింది, ఏదైతే చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా రివర్స్ టెండరింగ్ తో పాటు అధ్యక్ష ఈరోజు కరప్షన్ అధ్యక్ష, ఈరోజు నిజంగా చెప్తున్నాం అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ లో అధ్యక్ష కలెక్టర్లకి ఎస్పీలకి ఒక క్లియర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఎవరైనా కానీ, మా మంత్రులైనా కానీ, మా ఎమ్మెల్యేలైనా కానీ కరప్షన్కి
ఎవరు కూడా సహకరించాల్సిన అవసరం లేదని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే గత ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ దీంట్లో మా కార్యకర్తల్ని కాపాడండి, మా నాయకుల్ని బాగా చూసుకోండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఒకవైపు అయితే ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, కరప్షన్ కి సహకరించాల్సిన అవసరం లేదు. ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా కానీ మీ దగ్గరికి కరప్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా పని చేయొద్దు అని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అనేక కార్యక్రమాల్లో కేబినెట్ మీటింగ్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా కరప్షన్ చేస్తే సహించేది లేదు అని చెప్పి, కరప్షన్ చేస్తే అది మంత్రులైనా కానీ ఎవరైనా కానీ పీకి పారేస్తానని చెప్పి సగర్వంగా చెప్పిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఈ రోజు ఆయన కింద అట్లాంటి ముఖ్యమంత్రి కింద మంత్రులుగా పనిచేసేదానికి, శాసనసభ్యులుగా ఇట్లాంటి సభలో ఉండేదానికి కూడా గర్వంగా తలెత్తుగా ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, 6 నెలలు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఈ రోజు కనీసం కరప్షన్ అలిగేషన్ వేసే దమ్ము కూడా ఈ రోజు అవుతున్న ప్రతిపక్షానికి లేదు అంటే ఈ రోజు ఎట్లాంటి చిత్తశుద్ధితో ఈ రోజు మా పరిపాలన ఉందని చెప్పేదానికి ఈరోజు ఇంతకన్నా నిదర్శనం లేదని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు కరప్షన్ మీద ఏదైతే కరప్షన్ ఉక్కుపాదం మోపాలని చెప్పి 14400 అనే కాల్ సెంటర్ తీసుకొచ్చి, ఎందుకంటే అధ్యక్ష ఈరోజు పేదవాడు గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్ తీసుకోవాలన్నా లంచం, ఇల్లు తీసుకోవాలన్నా లంచం, ఇది కావాలన్నా లంచం తప్ప జన్మభూమి కమిటీల్లో ఇంకోటి లేదు అధ్యక్ష. అందుకే ఆ జన్మభూమి కమిటీల్లో లంచం బట్టే ఈ రోజు 23తో మిగిలారని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అది ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కానీ నేరుగా పేదవాడికి వెళ్ళాలా, నేరుగా కూడా ఎక్కడ కూడా అవినీతికి తాగలేకుండా ఎవరైనా సరే నేరుగా వెళ్తే పని చేసుకునే విధానం ఉండాలని చెప్పి గ్రామ సెక్రటేరియట్ నుంచి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఎక్కడా కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలని చెప్పి తీసుకొస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అదే విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ ఇందాకే చెప్పాను అధ్యక్ష, 100 కోట్ల పైన ఈరోజు ఏ కాంట్రాక్టర్ అయినా కానీ అధ్యక్ష ఈరోజు మేము చూస్తున్నాం వర్క్లు వేసేదానికి ఎక్కడా షరతులు లేవు. ఎవరైనా కూడా జ్యుడిషియల్ ప్రివ్యూలో మాకు ఇట్లాంటి సంబంధించింది కావాలి అంటే ఒక జ్యుడిషియల్ ప్రివ్యూ నుంచి వాళ్ళకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాతే టెండర్లకు వెళ్తుంది. ఇంత క్లియర్ ట్రాన్స్పరెంట్ గా ఒక రిటైర్డ్ జస్టిస్ ని వేసి బి శివశంకర్రావుని వేసి ఒక టెక్నికల్ టీమ్ అటాచ్ చేసి భారతదేశంలోనే ఎక్కడైనా చేశారు అధ్యక్ష? ఎక్కడా లేదు అధ్యక్ష. ఎక్కడ సిండికేట్ కానీ ఎక్కడ రింగ్ కానీ ఎక్కడ ఏమీ లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో ఈరోజు జ్యుడిషియల్ కమిటీ ప్రివ్యూతో ఈరోజు వస్తున్నాయి. ఇది ఈ భారతదేశంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈరోజు ఏదైతే ఆఖరికి అధ్యక్ష ఈరోజు ఎవరైనా కానీ అవినీతి ఎక్కడైనా కరప్షన్ కోసం వెళ్ళినా, ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళినా, కరప్షన్ ఎవరైనా అడిగినా కూడా ఈరోజు 14400 అనే నంబర్కి ఫోన్ చేస్తే ఏదైతే ప్రతిదీ కూడా ఒక డేటా సిస్టంలోకి రావటం, దానికి సంబంధించి ఆ జిల్లాలకు సంబంధించి ఏసీబీ అధికారులకు వెళ్ళటం, ఏసీబీ అధికారికి వెళ్ళిన తర్వాత పూర్తిగా 15 రోజుల లోపలే దాన్ని పూర్తిగా న్యాయం చేసే కార్యక్రమం కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది కూడా ఎక్కడ దేశంలో ఎక్కడో కూడా లేదు అధ్యక్ష. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు కూడా పూర్తిగా కూడా అధికారులకు కూడా ఎక్కడైనా కూడా లాగిన్ చేసుకునే అవకాశం, ఎక్కడైనా కూడా ఇది చేసుకునే అవకాశం తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. ఇదే కాకుండా అధ్యక్ష ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రెస్టీజియస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ వాళ్ళతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఏదైతే రెవెన్యూ కానీ మున్సిపాలిటీల్లో కానీ అనేక ఏదైతే డిపార్ట్మెంట్స్లో చిన్న వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎక్కువ కరప్షన్ జరుగుతూ ఉందో అవన్నీ కూడా అధ్యయనం చేసి అది పూర్తిగా ఫిబ్రవరి కల్లా కూడా ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే దానివల్ల ఈరోజు ఎక్కడ మనం ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేసి కరప్షన్ ఏ విధంగా తగ్గించాలా, అది సెక్రటేరియట్స్ ఈరోజు మన వాలంటీర్స్ ఏదైతే ప్రెస్టీజ్గా తీసుకున్నామో దాంట్లో కూడా ఏమైనా ట్రైనింగ్ చేసి ఎక్కడైతే అవినీతి పూర్తిగా తగ్గించాలా అని చెప్పి ఈరోజు ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్తో ఈరోజు ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం మంది అధ్యక్ష. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఒక ట్రాన్స్పరెన్సీ కానీ కరప్షన్ కానీ వెళ్తూ
ఒక ఈరోజు భారతదేశం అనే అధ్యక్ష ఖచ్చితంగా చెప్తున్నా అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారిని ఫాలో అయ్యే రోజు ఇంకా స్టార్ట్ అయింది అధ్యక్ష. ప్రతి రాష్ట్రంలో కూడా దీన్ని చర్చించుకునే రోజులు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవుతా ఉన్నారు అధ్యక్ష. ఇదే కాకుండా డెవలప్మెంట్ మీద కానీ అన్ని కూడా ఏదైతే ఐఐఎంతో ఈరోజు ఒప్పందం కుదుర్చుకుందో ఫిబ్రవరి నుంచి కూడా దాని అమల్లోకి వస్తుంది అధ్యక్ష. ఇలాగ ప్రతి ఒక్క కార్యక్రమం అధ్యక్ష, ఈరోజు జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్, ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష. నిజంగా ఈరోజు తీసుకుంటే ఈరోజు భారతదేశంలోనే ఇవన్నీ కూడా అధ్యక్ష, ఈరోజు సినిమాలో చూస్తుంటాం అధ్యక్ష. సినిమాకి వెళ్ళినప్పుడు ఒక లాస్ట్ 6-7 ఇయర్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి అధ్యక్ష. కరప్షన్ మీద సినిమా తీసిన, ఏదైనా రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి పాత్ర పోషించి ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్న అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ అధ్యక్ష బాగా తీసుకుంటే ఆ సినిమాలన్నీ కూడా బాగా హిట్ అవుతున్నాయి అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, జనాలందరూ కూడా ఈ లంచం ఎప్పుడు పోతుంది, ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడు, ఇవి వస్తాడా రాడా, ఇవన్నీ సినిమాల్లోనే తప్ప నిజ జీవితంలో జరగవు అనుకొని ఊహించుకొని దాదాపు మరి 7-8 ఫిల్మ్స్ చూసుంటారు అధ్యక్ష లాస్ట్ 7-8 ఇయర్స్. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా అనుకున్నారు. కానీ అధ్యక్ష కళలో కూడా నాకు తెలిసి అధ్యక్ష నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సినిమాలలో ఎన్నో సంవత్సరాలు చూసి 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 ఇట్లాంటి ముఖ్యమంత్రి వస్తాడా 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 అని అనుకోవటం తప్ప ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారిని పంపిస్తాడని మాత్రం ఎవరు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే యూ హ్యావ్ సీన్ అధ్యక్ష, ఈరోజు మీరు అన్ని సినిమాలు చూసినా కూడా అధ్యక్ష ఎడ్యుకేషన్ మీద తీసుకుందాం అధ్యక్ష. నోబడీ వుడ్ హ్యావ్ థాట్ ఇట్లాంటి ఒక రిఫార్మ్ తీసుకొస్తాడు, ప్రతి బిడ్డను చదివించేదానికి ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తాడు, వాళ్ళని బడికి పంపిస్తాడని చెప్పి ఎవరు ఊహించుంటారు అధ్యక్ష. అది ఇక్కడ చూస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు చాలా సినిమాలు చూస్తుంటాం అధ్యక్ష. ఇందాకే అంత పెద్ద చర్చ జరిగింది మహిళా తల్లుల బిల్లు మీద. రేప్ చేసినా కన్నెత్తి చూడాలన్నా డైలాగులు చాలా మంది చెప్తారా అధ్యక్ష, బయట కూర్చొని కళ్ళు పెరికేస్తాం, కళ్ళు తోడేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం, కానీ ఆచరించే దమ్ము మాత్రం ఒక్కడికే ఉంటుంది అధ్యక్ష. అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. చాలా సినిమాలు కూడా చూసాం అధ్యక్ష. ఇప్పుడు అట్లాంటి బిల్లు కూడా ఈరోజు ఎవరైనా కానీ రేప్ చేస్తే నిలువున ఉరేయమని చెప్పి అట్లాంటి చట్టం కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అనేక కార్యక్రమాలు ఏదైనా కూడా కరప్షన్ గురించి కానీ ఈరోజు చూసినా కూడా అధ్యక్ష ఇట్లాంటి స్పాట్ డిసిషన్స్ కానీ ఒక బోల్డ్ డిసిషన్స్ కానీ తీసుకునే ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నాడు అని చెప్పి సగర్వంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు చెప్పుకోగలుగుతున్నాము అంటే ఈరోజు మనందరం కూడా సాక్షాత్ చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు చెప్తున్నాం అధ్యక్ష, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈరోజు గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని చూసాం అధ్యక్ష. జగన్ అన్న ఇప్పుడు అంటూ ఉంటాడు బయట, రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేశారు, 4 అడుగులు నేనేస్తానని. 2 కాదు 4 కాదు అధ్యక్ష, ఈ భారతదేశం గర్వపడే విధంగా 100 అడుగులు లెక్క పెట్టుకోలేనన్ని అడుగులు మా ముఖ్యమంత్రి గారు వేశారని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కనీసం ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు కానీ 6 నెలలైనా కనీసం అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, కనీసం ఈరోజు మా ప్రభుత్వం మీద ఏ ఒక్క డిపార్ట్మెంట్ మీద కూడా ఈరోజు ఒక్క కరప్షన్ అలిగేషన్ వేయాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఏం లేదు ఇక్కడ. మా ముఖ్యమంత్రి గారు వీఆర్ క్లియర్, ట్రాన్స్పరెంట్, అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు అంటే గౌరవం. ప్రతి ఒక్కరం కూడా మా ముఖ్యమంత్రి గారి ఒక స్థాయిని, మా ముఖ్యమంత్రి గారు అనుకున్న దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రతి ఒక్కరం కూడా మేము అందరం కూడా సైనికులుగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు ఒక కార్యక్రమం తీసుకున్నా, ఒక నిర్ణయం తీసుకున్నా, ఈరోజు కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల ముఖాలలో ఆనందం చూసేదానికి, సంతోషం చూసేదానికి ఏదైతే చేస్తా ఉన్నాడో ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు దానికి అడుగులు ముందుకు వేస్తాం. భారతదేశంలోనే కరప్షన్ని ఇంకా కూడా అట్టడుగు స్థాయిలో కూడా తీసేదానికి మా వేసే ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలా, ఇంకా కూడా పేద ప్రజలకి ఇది 2 నూరేళ్లు బాగుండాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, ఆ వేల కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల్లో టెండర్లో కానీ అనేక రకాల్లో ఉన్నాయి, అన్నీ కూడా ఈరోజు వాళ్ళు చేసి ఉన్నట్టు అనేక సంక్షేమ పథకాలు బాగుండేవి, అవి కూడా తొందరలోనే కక్కిస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తాను అధ్యక్ష. చెప్పచ్చా? నువ్వు మీరు కంటిన్యూ చేస్తా, మీరు మాట్లాడుతున్నారా? లేదు చాలు అయిపోయిందా? రైట్, ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు, రాంబాబు అంబట్రామ్. అధ్యక్ష, ఈరోజు ఇరిగేషన్ మంత్రి గారు పారదర్శకత, అవినీతి నిర్మూలన, పూర్వ న్యాయ పరిశీలన, రివర్స్ టెండర్స్ మీద స్వల్ప వ్యవధి చర్చను ప్రారంభింపచేశారు. దానిలో నాకు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అధ్యక్ష,
ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూడవలసిన వినవలసినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే అవినీతి అనేది ముఖ్యంగా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక క్యాన్సర్ లాంటి వ్యాధి అధ్యక్ష. దీనికి మందు వేయవలసినటువంటి అవసరం, దీన్ని పూర్తిగా నిర్మూలించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇక్కడ కొంత బాధ కలిగించేటటువంటి అంశం ఏమిటంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల పరిపాలనా క్రమంలో అవినీతి అనేది చాలా పరాకాష్ఠకు చేరింది అధ్యక్ష. ఇంత భయంకరమైనటువంటి అవినీతిని భారతదేశంలో ఏ రాష్ట్రం ఎదుర్కోలేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు జరగలేదు అనేది చాలా పెద్దలు చెప్పినటువంటి అంశం అధ్యక్ష. ఈ సందర్భంగా నాకు ప్రహ్లాద చరిత్రలోని ఒక ఘట్టం గుర్తొస్తుంది అధ్యక్ష. అదేమిటంటే హిరణ్యాక్షకుడు ప్రహ్లాదుడు తండ్రి. ప్రహ్లాదుడు ఎప్పుడు హరి 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 అని స్మరిస్తూ ఉంటే ఎక్కడున్నాడు నీ హరి అంటాడు. అంటే అప్పుడు 5 సంవత్సరాల ప్రహ్లాదుడు ఇందులో రంగులేని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికిన చూసినా అందుందే గలడు, దానవాగ్ని వింటే. రాక్షసరాజా నువ్వు వింటే ఇందుగా రంగులేని సందేహం వలదు. ఉన్నాడా? ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడా అంటాడు. ఉన్నాడు అంటాడు. తన దగ్గర ఉన్న గదకు పెట్టి ఆ స్తంభాన్ని కొడితే దానిలో నరసింహ అవతారం వచ్చి ఆ రాక్షసుని సంహరిస్తుంది అధ్యక్ష. ఇది గుర్తొస్తుంది. ఎందుకు ఈ సందర్భంలో ఇది చెప్పాను అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎక్కడుంది అవినీతి? ఇందులో అందులేని సందేహం వలదు, సర్వం వ్యాపించింది ఆంధ్ర రాష్ట్రంలో, ఎందెందు ఎదికి చూసినా అందందే గలదు, చంద్రబాబు గారు వింటే, మీరు వింటే ఎక్కడెదిగినా ఉంది అనొచ్చు. ఇక్కడుందా? ఈ మైక్లో ఉంది అధ్యక్ష, ఈ కొన్నదానిలో ఉంది అధ్యక్ష, ఈ బల్ల కొన్నదానిలో ఉంది అధ్యక్ష, ఆ లైటుల్లో ఉంది అధ్యక్ష, ఈ బిల్డింగ్ లో ఉంది అధ్యక్ష. ప్రతి గోడలోనూ అవినీతి. అసెంబ్లీలో అవినీతి, అసెంబ్లీ ఏర్పాటు చేసినటువంటి రాజధానిలో అవినీతి, సెక్రటేరియట్ బిల్డింగుల్లో అవినీతి, రోడ్లలో అవినీతి. అధ్యక్ష నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే సీ యాక్సెస్ రోడ్లో అధ్యక్ష 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 42 కోట్ల అధ్యక్ష. 32 అంట చూడు, 42 32 అనుకుందాం, 32 42 అదయ్యా. ఇనబ్బా నువ్వు వీరికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష, మా గిరిధర్ గారికి అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడతా తర్వాత, లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారిని పిలవండి, తేలుస్తారు. నేను అనేది ఏమిటంటే అధ్యక్ష 42 కోట్లు 1 కిలోమీటర్ వేయటానికి. మామూలుగా జనరల్గా నేషనల్ హైవేలో చూస్తే అధ్యక్ష 10 కోట్లు 15 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా చేస్తారనుకుంటే 20 కోట్లు, 42 కోట్లు అంటే దానిలో ఎంత మింగేయాలనేటువంటి ఆలోచన అధ్యక్ష. అంతేకాదు ఆగనప్ప అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ అనేక బిల్డింగ్ వినండి, విన్న తర్వాత మీకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తారు, మీరు మాట్లాడారు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా, బిల్డింగ్లు అధ్యక్ష తీసుకుంటారు తొందరపట్టేలాగా. అధ్యక్ష ఇక్కడ బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష, ఎంత అధ్యక్ష? అడుక్కి 1500. పోనీ చంద్రబాబు గారు మార్కు లేకపోతే వాళ్ళ అబ్బాయి గారు మార్కు వేస్తే పోనీ 2000, లేదు 2500. 6000 నుంచి 11,000 అండి అధ్యక్ష. ఎక్కడైనా ఉందా భారతదేశ చరిత్రలో? 11,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇచ్చి ఎంత బుక్కేశారు అధ్యక్ష? ఇంత అవినీతి ఇక్కడే కాదు అధ్యక్ష, మీరు ఎక్కడికైనా వెళ్ళండి రాష్ట్రంలో, నియోజకవర్గాలకు వెళ్ళండి, ఎమ్మెల్యేలు దోచుకోవడమే పని అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా. అంతేకాదు అధ్యక్ష, అవేటో కమిటీలు వేశారు, జన్మభూమి కమిటీలు, మాతృభూమి కమిటీలు. ఏంటి వాళ్ళ పని? అవినీతి.
పూర్తి అవినీతి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎంత భయంకరమైనటువంటి అవినీతి జరిగింది రాష్ట్రంలో అధ్యక్ష. ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టుగా ఒక పరాకాష్ఠకు చేరిన తర్వాత అధ్యక్ష ఎప్పుడైనా కూడా ఎక్కడో ఒక చోట విరుగుడు వస్తుంది. ఆ విరుగుడు ఎవరో కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ భగవంతుడు పంపించాడనేటువంటి భావన కలుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక దశకు వెళ్ళిన తర్వాత దాన్ని సంహరించవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. చాలా చెప్పారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇది ఒక అవినీతికరమైనటువంటి రాజకీయ పార్టీ అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ విమర్శిస్తున్నారు, జైలుకి వెళ్ళారని. ఇవన్నీ ప్రజలకు తెలుసు అధ్యక్ష. అన్నీ తెలిసిన తర్వాతే 151 సీట్లు ఈ ప్రభుత్వానికి ఇచ్చారు అధ్యక్ష. మిమ్మల్ని తుక్కుగా ఓడించారు, మర్చిపోతే ఎలాగని అంటున్నా. అయితే చూద్దురే. అయితే అధ్యక్ష నేను మనవి చేసేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. భగవంతుడు ఆశీస్సులనండి లేదా ప్రజల ఆశీస్సులనండి చాలా కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిజంగా మా అందరికి కూడా చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. చాలా కఠోరమైన నిర్ణయాలు ఎన్నికల్లో కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే ఈ వ్యవస్థ చెడిపోయింది, ఈ వ్యవస్థలో ప్రతి అణువు అవినీతికి పాల్పడుతూ ఉన్నది, ఈ అవినీతిని నిర్మూలిస్తాను, నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి అని చెప్తే ఏదో ఎన్నికల్లో చెప్పారులే అని అనుకున్నాం. కానీ అధ్యక్ష ఈ 6 నెలల పాలన చూస్తున్నాం మనం. అవినీతిని పూర్తిగా కూకటి వేళ్లతో పెకలించి వెయ్యాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్న అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని బలమివ్వండి, ఆశీర్వదించండి. ఇలాంటి యువకుడిని ఆశీర్వదించకపోతే అవినీతి వృక్షం ఈ దేశంలో, రాష్ట్రంలో పెరిగిపోతుంది. ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి జగన్మోహన్ రెడ్డి గారు నడుం కట్టి ముందుకు వెళ్తున్నప్పుడు ఆశీర్వదించకపోతే తప్పు అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష నాకు చెప్తున్నారు అవినీతి గురించి ఏదో జరుగుతూ ఉన్నది అనేటువంటి మాటలు పక్క నుంచి వింటున్నాం అధ్యక్ష. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను అధ్యక్ష. ఎన్సిఈఆర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ 2016లో ఒక స్టడీ చేసి, ఢిల్లీ బేస్డ్ సంస్థ స్టడీ చేసి ఒక నివేదిక ఇచ్చింది అధ్యక్ష. ఆ నివేదిక ఏంటో తెలుసా అధ్యక్ష? భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కన్నా నెంబర్ 1 రాష్ట్రం అవినీతిలో సుమా ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు అధ్యక్ష. దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? మేమేం చెప్పలేదే, ఇదేమి సాక్షిలో రాసినటువంటి మాట కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట కాదు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ 2016లో ఈ రకమైనటువంటి నివేదిక ఇచ్చింది అధ్యక్ష. అలాగే 2017లో సిఎన్ఎస్ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనేది కూడా దేశవ్యాప్తంగా సర్వే చేసి దేశంలోనే అవినీతిలో 2వ స్థానాన్ని ఆక్రమించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అని చెప్పారు అధ్యక్ష. ఎంత పరాకాష్ఠకు వెళ్ళింది అధ్యక్ష. ఇంత పరాకాష్ఠకు వెళ్ళినటువంటి ఈ రాష్ట్రాన్ని మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజం చెప్పాలని ఇంకోటి కూడా చెప్తున్నారు. అంత పరాకాష్ఠకు వెళ్ళారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి యువకుడు కావాలని చిత్తుగా మిమ్మల్ని ఓడించారు. ఎంత భయంకరంగా మిమ్మల్ని ఓడించారంటే చెప్పని అలవి కాదు అధ్యక్ష. అంత భయంకరంగా మిమ్మల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి 6 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన దృష్టిని దేని మీద కేటాయించారు అధ్యక్ష? నేను ఒకటే మనవి చేస్తున్నాను. వారు దేని మీద కేటాయించారో మనం అందరం చూస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా అమలు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం. దానితో పాటు అధ్యక్ష నేను అవినీతి గురించి చెప్పేటప్పుడు నా పెదాలతో మాట్లాడడం అయితే అధ్యక్ష, నా గుండెతో మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్రాన్ని అవినీతి రహితమైనటువంటి రాష్ట్రంగా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒకటే ఉదాహరణ అధ్యక్ష, మా అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అధికారంలోకి వచ్చాం, రాజకీయ అవినీతి ఉండడానికి వీల్లేదు అధ్యక్ష. ఇటువరకు ట్రాన్స్పోర్ట్లో ఎమ్మెల్యే డబ్బులు తీసుకునేవాళ్ళు, మంత్రులు డబ్బులు తీసుకునేవాళ్ళు.
అంతేకాదు వర్క్స్లో డబ్బులు తీసుకునేవాళ్ళు, పర్సంటేజీలు తీసుకునేవారు, కాంట్రాక్ట్లో డబ్బులు తీసుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష మీకు మనవి చేస్తా, చంద్రబాబు నాయుడు గారు ఒక ఉదాహరణ చెప్పాలి. ఆదినారాయణ రెడ్డి గారని మా పార్టీలో గెలిచారయ్యా అధ్యక్ష, జమ్మలమడుగులో. వారిని తీసుకెళ్లారు, వారికి మంత్రి ఇచ్చారు. అక్కడ పాపం ఎప్పటి నుంచో ఒక ఆయన సుబ్బారెడ్డి గారు ఉన్నాడు, ఆయనకి ఇది రామసుబ్బారెడ్డి, ఆయనకి ఈయనకి కాంప్రమైజ్ చేశాడు. కాంప్రమైజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అండి? అది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు ఆదినారాయణ రెడ్డి గారు చెప్పాడు. ఒకనొక కాంట్రాక్ట్లో చెరుకు పావనం తీసుకొని సర్ది చెప్పాడంట. అలాంటి అవినీతికరమైనటువంటి పంచాయతీలు ముఖ్యమంత్రి చేస్తే ఇంకా రాష్ట్రంలో ఎమ్మెల్యే దోచుకుంటే తప్పేంటి అనే పద్ధతుల్లో దోచుకో 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 అని ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నారు అధ్యక్ష. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో చెప్తూ ఉన్నారు అనుకున్న, అది వేరే అంశాలు. అంతేకాదు అధ్యక్ష, సరే ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా అవినీతి ఎక్కడ ఉంటుంది అధ్యక్ష? డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా నీటిపారుదల ప్రాజెక్టులు అనేకమైన వాటిని మా రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేయాలి. మనది వ్యవసాయక రాష్ట్రం, ఇది ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనేటువంటి దృక్పథంతో ఎంతో ప్రయత్నం చేశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో నీటిపారుదల ప్రాజెక్టుల మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు అధ్యక్ష. 40 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ 40 ఉన్నాయి. ఈ 40కి ఎంత అవుతుంది అంటే 17,368 కోట్ల రూపాయలతో ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయవచ్చునని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే వైట్ పేపర్లో చెప్పింది అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? వాళ్ళు 67,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏది కూడా పూర్తి కాలేదు. అంటే 17,368 అంచనాని మీరు చెప్పి 67,500 కోట్ల ఖర్చు పెట్టి పూర్తి కాలేదు అంటే ఇంతకన్నా పచ్చి దగ, ఇంతకన్నా అవినీతికి తార్కాణం ఇంకేం కావాలి అధ్యక్ష? దీనిలో ఎక్సెస్ 4% ఎక్సెస్ లేదా 10% ఎక్సెస్, ఎవరైతే తన ఎంపీలు ఉన్నారో వాళ్ళకి పిలవటం, ఎక్సెస్ చేయటం, టైలర్ మేడ్ పద్ధతుల్లో వాళ్ళకి వర్క్స్ ఇవ్వటం, తీసుకురా బ్యాగులు అని తీసుకోవడం. ఇది కాదా అధ్యక్ష? ఇది నిరూపించండి, తొందరపడితే ఎలాగా? ఆగాలి కొద్దిగా. 6 నెలల్లోనే ఏమైపోతుంది సంబరం? వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు కదా, వాస్తవాలు ప్రజలకు తెలియబట్టే కదా మిమ్మల్ని తుక్కుతుక్కుగా ఓడించింది. ఈ విధమైనటువంటి అన్యాయమైనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి విషయం ఎవరికి తెలియదు అధ్యక్ష. ఇవాళ నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, అవినీతి నిర్మూలన చేయకపోతే ఆ సమాజం అభివృద్ధి కాదు అధ్యక్ష. ఆ సమాజం సమగ్రాభివృద్ధి చెందాలి అంటే అవినీతి అంతం కావాలి అనే పట్టుదల కావాలి. సరే అవినీతి పూర్తిగా అవుతుందా కాదా, ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తాం, సమాజం ఎంతవరకు సహకరిస్తుంది, అది వేరే అంశం. రాజుకి పాలకుడికి అవినీతిని అంతం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఉండేటటువంటి నాయకుడిని ఎన్నుకున్నారు ఇవాళ. ఆ సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు సహజంగానే. అయితే దీనిలో అధ్యక్ష ఈ 6 మాసాల్లో మరి అవినీతిని నిర్మూలించడానికి ఏదో నిర్మూలిస్తానని మాత్రమే చెప్పారా ముఖ్యమంత్రి గారు? ఏం చేశారు పరిశీలించాలి అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షం పరిశీలించాలి, ప్రజలు పరిశీలించాలి, మేధావులు పరిశీలించాలి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అధ్యక్ష? రివర్స్ టెండరింగ్, అదేవిధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ, ముందస్తు న్యాయ సమీక్ష, 100 కోట్ల రూపాయల పైబడి ఏదైనా ఒక కాంట్రాక్ట్ వస్తే దాన్ని టైలర్ మేడ్ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఒక టైలర్ మేడ్ పద్ధతి మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ప్రజలకు కూడా తెలుసు. ఇక్కడ స్విచ్ ఛాలెంజ్ విధానం అని దాన్ని ప్రవేశపెట్టారు. కోర్టుకు వెళ్తే కోర్టు చివాట్లు పెట్టి కొట్టేసింది, అక్కడికి తగ్గారా? దాన్ని మళ్ళీ ఎమన్ చేశారు. ఎమన్ చేసి మళ్ళా స్విచ్ ఛాలెంజ్ పద్ధతుల్లో ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేటటువంటి పద్ధతి. అంటే టైలర్ మేడ్, ఎవరికి ఇవ్వాలో ముందే వాళ్ళతో మాట్లాడుకోవటం, అయ్యా నీకు 150 కోట్లు ఇస్తాం, దీనిలో ఒక 25 కోట్లు 20 కోట్లు మాకు ఇవ్వండి అని చెప్పి అదే టైలర్ మేడ్ పద్ధతుల్లో చేసి పంపించేటటువంటి కార్యక్రమం చేశారు. దీన్ని ఎదుర్కోవడం కోసం అధ్యక్ష జ్యుడిషియల్ ప్రివ్యూ, ముందస్తు సమీక్ష పద్ధతి ప్రక్రియను పెట్టారు. ఒక జ్యుడిషియల్ విధానాన్ని పెట్టి ఒక రిటైర్డ్ జడ్జిని వేసి ఏదైనా 100 కోట్లు దాటితే ఆయన దగ్గరికి పంపించి దాన్ని అంతా పరిశీలన చేసి ఈ టైలర్ మేడ్ విధానం లేకోకుండా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చునేటువంటి భావన కలిగే విధంగా చేసి దానిలో ఎక్కడ కుషన్ పెట్టుకున్నారా, ఎలా పెట్టుకున్నారో, కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకొని అప్పుడు తర్వాత జ్యుడిషియల్
కమిటీ రివ్యూ చేసిన తర్వాత పంపించిన తర్వాత మాత్రమే అధికారులు టెండర్లు పిలిచేటటువంటి పద్ధతి పెట్టారు. ఇక్కడే స్థానికంగా మొట్టమొదటి స్టేజ్లోనే కరప్షన్ అడ్డుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ తయారు చేసేటటువంటి ఒక బ్రహ్మాండమైన విప్లవాత్మకమైన చర్యని భారతదేశం మొత్తంలో తొలిగా ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి దక్కుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మనం చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష, రివర్స్ టెండరింగ్ ఇది చెప్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాలి అధ్యక్ష. అయ్యా మీరు టెండర్లు పిలిచారు, కోట్ల రూపాయలు ఇచ్చారు, అవన్నీ ఆగు అన్నాం మేము రాగానే. ఎందుకు ఆగమన్నారు? మాకేం ఇంట్రెస్ట్ లేదా? పోలవరాన్ని కట్టడం లేదు, పోలవరాన్ని ఆపేశారు, అదేవిధంగా రాజధానిని ఆపేశారు, బిల్డింగ్లు ఆపేశారు. ఆపేసి దానిలో ఉన్న అవినీతి ఏంటో తెలుసుకొని దానిలో ఆదా చేసి తర్వాత అభివృద్ధి వైపు వెళ్ళాలి. అవినీతిని ముందు అంతం చేయాలి, తర్వాత అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుందనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ రివర్స్ టెండరింగ్ పెట్టారు. ఇందాక మంత్రి గారు చెప్తున్నారు, మరి నవంబర్ 10వ తారీఖు వరకు 1213.33 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్లో ఆదాయం. సరే, మంత్రి గారు ఇప్పుడు చెప్పే దాని ప్రకారం 1400 కోట్లు, ఇవాళకి 1400 కోట్లు అయింది. రాబోయే కాలంలో ఎంత అవుద్దో మనం చెప్పలేము. ఎక్కడికి పోయాయి అధ్యక్ష ఈ 1400 కోట్లు? ఎవరి జేబులోకి వెళ్ళాయి అధ్యక్ష? నాకు చెప్తారా? కాంట్రాక్టర్ని పిలిచి, అయ్యా నువ్వు పాడుకో, నువ్వు వేసుకో, ఎవడు వేయడు, నాకు ఎంత కొట్టు, నేను ఎంత కొడతాను. ఈ పద్ధతిని స్వస్తి పలికే విధంగా రివర్స్ టెండరింగ్ వేసి 1400 కోట్ల రూపాయలు ఆదా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మెచ్చుకునేటటువంటి మీ హృదయం ఉన్నదాన్ని అడుగుతాం. అలాంటి లేదు. ఎక్కడ సొంత దొరికితే అక్కడ గిల్లి పేపర్లో రాయించుకుందాం. మా పత్రికలు ఉన్నాయి, బ్రహ్మాండంగా రాస్తారు. పత్రికల్లో రాసినవన్నీ వింటే ప్రజలు మమ్మల్ని గెలిపించిన అధ్యక్ష, మీకు ఎక్కువ పత్రికలు ఉన్నాయి, బ్రహ్మాండంగా రాశాయి, అసలు మీరు గెలవబోతున్నారని రాశాయి. కానీ ఎక్కడా కూడా ప్రజలు కేవలం అబద్ధాలు రాసే పత్రికలు నమ్మరు అధ్యక్ష. వాస్తవాలు ఏంటో తెలుసుకునేటటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్తారనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇసుక విధానం ఎంత గందరగోళం చేశారు అధ్యక్ష. ఇసుక రాగానే తవ్వుకోమంటే మేము తవ్వుకునేవాళ్ళం, ఎమ్మెల్యేలు తవ్వుకోమంటే ఎమ్మెల్యే తవ్వుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఇసుక ఉచితం. ఉచితం అంటే ఎవరికి ఉచితం? ఎక్కడ రేవులు ఉంటే వాళ్ళ నాయకులకు ఉచితం, తవ్వుకోవడం, అమ్ముకోవడం. ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించారు అధ్యక్ష ఇసుక విధానంలో తెలుగుదేశం నాయకులు. ఆపేశారు. ఒక పద్ధతి ప్రకారం జరగాలనే ప్రక్రియ చేశారు. ఇంతలో వరదలు వచ్చాయి. వరదలు వస్తే ఇసుక అయిపోయింది, అమ్మేసుకున్నారు. ఎవరు అమ్ముకున్నారు? ఒక్కరు చెప్పండి. కేసు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వివరాలు చెప్పండి, నిరూపించండి. ఏ నాయకుడైనా మా ఇసుక అమ్ముకుంటే వాడిని శిక్షించకపోతే అడగండి. మీలాగా మేము పంచాయతీ చేయడానికి సిద్ధంగా లేదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అని మనం చేస్తున్నారు అధ్యక్ష. ఎవరో దొరికితే వాళ్ళ మీద గుడ్డ కాల్చి ముఖాన వేయటం, ఈయన ఇసుక అమ్ముకున్నాడు, ఆయన బురద అమ్ముకున్నాడు. ఎక్కడ ఇలాంటి తప్పిదం జరగడానికి వీలనే పద్ధతుల్లో ఇవాళ చేస్తున్నాం అధ్యక్ష. ఇసుక విధానం తప్పన్నారు, ఇవాళ అమలు అవుతుంది విధానం. ఇసుక ఫ్రీ అయింది, వరదలు తగ్గాయి, ఇసుక ఫ్రీ అయింది. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది అధ్యక్ష? ఇప్పుడు ఆదాయం ఏమైపోయింది మీ కాలంలో? ఆదాయం అంతా కూడా ప్రభుత్వ ఖజానాలోకి రాలేదు, మీ దొర జేబుల్లోకి పోయాయి. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు వాస్తవాలు తెలుసుకుంటారు. కాబట్టి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మద్యం విధానం. మద్యంలో కూడా ఎక్కడైతే ఇసుక, మద్యం, క్లబ్బులు, వీటిలో డబ్బులు ఉన్నాయి అధ్యక్ష, ఎక్కడో కొట్టేయచ్చు. మద్యంలో కూడా బ్రహ్మాండంగా నాకు తెలుసు. మద్యంలో వాడుకున్న వాడి దగ్గరికి పిలిచి నాకు సగం వాటా ఇవ్వమన్నారు పెద్దలు చాలామంది. అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కూడా చేశారు. అవినీతిని అంతం చేయడం కోసం. మరి అంతేకాకుండా రెండవ విధానం ఏంటంటే దశల వారీగా మద్యాన్ని నిషేధించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తాన్ని గవర్నమెంట్ సిస్టంలోకి తీసుకొచ్చారు. ప్రైవేట్ పరంగా దుకాణాలు ఏమి లేవు ఇవాళ. చంద్రబాబు నాయుడు గారు అంటారు ప్రభుత్వమే సారా అమ్ముతుంది, ప్రభుత్వమే మందు అమ్ముతుంది. ఇటువరకు 25 రూపాయలు ఉన్న బాటిల్ ఇవాళ 200 అయింది, 150 అయింది. తాగుబోతులందరూ తిట్టుకుంటున్నారు. తాగుబోతులు తిట్టుకోవడమే మా విధానం అని మనం చేస్తున్నాం. తాగుబోతులు అంటుకుంటే షాకు కొట్టాలి, అదే మా విధానం. మా నాన్న తాగటం మానేశాడని ఒక పిల్లవాడు అనుకోవాలి. నా భర్త తాగుడు మానేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఇటువరకు బాటిల్ పట్టుకుంటే చాలా చీప్ గా వచ్చేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో. మా ఆయనకి బాటిల్ పట్టుకుంటే షాక్ పడుతుంది.
నిన్న మానేశాడు, ఇవాళ మానేశాడు, నిదానంగా మానేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించడం కోసం మేము చెప్పాం అధ్యక్ష. ఎన్నికల్లో కొత్తగా చెప్పింది కాదు. మేము మందు పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచుతామని చెప్పి చేస్తున్నాం. దీనిలో దాపరికి ఏముందని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంకో విషయం అధ్యక్ష, నేను మనవి చేస్తున్నా. మద్యం రాబడి పెరిగింది, వాడకం తగ్గింది. రేట్లు పెరిగాయి, ఆదాయం మాత్రం అలాగే వస్తున్నది, కానీ వాడకం మాత్రం తగ్గాయి. 2 పెగ్గులు తాగేవాడు 1 పెగ్గు తాగి పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ 1 పెగ్గు తాగుతాడు, రేపు 1/2 పెగ్గు తాగుతాడు, ఆ తర్వాత తాగడం కంటే ఇంటికి వెళ్ళి పడుకోవడం మంచిదని నిర్ణయించుకుంటాడు. అలాంటి మానసిక స్థితికి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని అవలంబిస్తుంటే పోలీసులు అమ్మేస్తున్నారు, ఆబ్కారీ వాళ్ళు అమ్మేస్తున్నారు. ఏంది నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారికి మరి ఏంటో ఆలోచన విధానం ఏంటో నాకు అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అంతేకాదు అధ్యక్ష, నేను సవాల్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు ఆపినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా. ఏ ఇంటికి వెళ్ళినా నేను మనవి చేస్తున్నా, లేడీస్ హాయిగా ఉన్నారు. మా ఆయన పేకాటాడి మందు తాగి రాత్రి 1 వచ్చి తలుపు కొట్టి గందరగోళం అయ్యి ఎన్ని లేవు, శుభ్రంగా ఇంటికి వస్తున్నాడని. దీన్ని హర్షించాలి. సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి ఒక యువకుడు ప్రయత్నం చేస్తుంటే దాన్ని హర్షించడానికి పోయి కాళ్ళు పట్టుకు లాగుదాం, చేతులు పట్టుకు లాగుదాం అనేటువంటి ప్రయత్నం వయసులో పెద్దవారైనటువంటి అదేవిధంగా బార్లు అధ్యక్ష, బార్లు కూడా ఏం జరుగుతున్నాయి? ఇవాళ 60% బార్లు తగ్గించారు. మళ్ళా తర్వాత దానికి కూడా బార్లకి చాలా చోట్ల నాకు తెలుసు అధ్యక్ష, మరి ముఖ్యమంత్రి గారు గమనించారో తెలియదు కానీ ఒక చోట 60 బార్లు ఉంటే 50 వచ్చాయి. అంటే బార్లు పెట్టాలంటేనే ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేశాను. ఇటువరకు విధానం ఏంటంటే గత ప్రభుత్వాల విధానం ప్రజలకు ఎక్కువ తాగించాలి, మా విధానం ప్రజలకు తక్కువ తాగించాలి. ఇవాళ రేపు మరింత తక్కువ తాగించాలి. 5 సంవత్సరాల తర్వాత అసలు తాగించనే కూడదనేటువంటి ఒక నూతనమైనటువంటి విధానంతో, ప్రామిస్ చేసిన విధానంతో ముందుకెళ్తుంటే ఎందుకో ఆయన గందరగోళ పడుతూ ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ విధానాన్ని కోరుతున్నా, ప్రజల్ని శాసనసభ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నా, ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి 2 మాటలు ముగించే ముందు అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన చాలా గొప్పవాడని, దేన్నైనా ఎదుర్కోగలిగిన శక్తి ఉందని, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశానని, 150 మందిని ఒక్కసారిగా ఎదుర్కోగలనని నాకు ఈ సందర్భంలో అధ్యక్ష స్వర్గీయ అక్కినే నాగేశ్వరరావు గారు ఒకనొక సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు గుర్తొస్తున్నాయి అధ్యక్ష. ఆయన ఏమన్నా అంటే, స్వీయ లోపంపులు ఎరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన పూర్ణుడు మానవుడు. లోపం ఎరిగితే తన లోపాలేంటో తాను తెలుసుకోగలిగితే, తన తప్పులేంటో తను తెలుసుకోగలిగితే వాడికన్నా మించిన మానవుడు పూర్ణయ్యేవాడు మరొకడు లేరు అని అన్నాడు. ఏ సందర్భంలో అన్నా అంటే ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నాడు. నాగేశ్వరరావు గారు ఉండే గొప్పతనం నాగేశ్వరరావు గారికి ఉంది, ఎన్టీ రామారావు గారికి ఉండే గొప్పతనం ఎన్టీ రామారావు గారికి ఉంది. నాలో లోపాలు ఉన్నాయి, నేను రాముడి వేషం వేయాలంటే నా వల్ల కాదు, భీముడి వేషం వేయాలంటే నా వల్ల కాదు, రావణాసుడి వేషం వేయాలంటే నా వల్ల కాదు, ఏదో లవ్ సీన్లో 2 పాటలు పాడటమే నా ఉద్దేశం తప్ప అలాంటి వేషాలు నేను వేయలేను అనేటువంటి మాట చెప్పాడు. స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య. పాపం ఆయనకి స్వీయ లోపంబులు తెలియవు అధ్యక్ష. నాకు తెలియగలుగుతా అధ్యక్ష, మీ ద్వారా వారిని కూడా అడుగుతా ఉన్నా, టీవీలో చూస్తుంటారు. అసలు ఎప్పుడైనా మీరు సొంతంగా నిలబడి గెలిచారండి? మొత్తం మీ రాజకీయ చరిత్రలో సిపిఐని పట్టుకునో, సిపిఎంను పట్టుకునో, లేకపోతే ఆ కళ్యాణాన్ని పట్టుకునో, ఈ కళ్యాణాన్ని పట్టుకునో, ఎవరొకరిని పట్టుకుని గెలవడం తప్ప అసలు మీ బలం ఏంటో తెలుసా? మొన్నదే మీ బలం. మొన్న సింగిల్ గా వెళ్ళారు, కేవలం 23 మాత్రమే వచ్చాయి, అది మీ బలం. అది గుర్తుపెట్టండి. మీ 40% 50% సంగతి. స్వీయ లోపంబులు తెలుసుకోకుండా మీరు ఏదో మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష, నాకు ఇంకోటి న్యాయంగానే మాట్లాడుతున్నాను. ఇంకోటి కూడా నాకు గుర్తొస్తుంది అధ్యక్ష, ఇంకోటి కూడా నాకు గుర్తొస్తుంది అధ్యక్ష. మన వాళ్ళు చాలా సందర్భాల్లో ఆయనకి ఇంగ్లీష్ రాదు, చాలా తప్పు అధ్యక్ష. ఆయనకి ఇంగ్లీష్ రాదు అంటాం సమంజసం కాదు. ఎందుకంటే ఆయన బిల్ క్లింటన్, బిల్ గ్రేట్స్, టోనీ బ్లేయర్ లాంటి వాళ్ళ పెద్దలు వచ్చి ఆయన ఇంగ్లీష్ చూసి ఆశ్చర్యపోయి పుంఖాలుగా కథ రాశారు. ఆ కథలన్నీ పేపర్లో పడ్డాయి, అవి చూడలేదు.
కాకపోతే ఇక్కడ బాధాకరమైన అంశం ఏమిటంటే ఆయనకి ఒరిజినల్ ఇంగ్లీష్ రాదు, ఆయనకి బట్లర్ ఇంగ్లీష్ వచ్చు. ఆ బట్లర్ ఇంగ్లీష్తోనే ఆయన కాలం గడుపుతున్నాడు. మంచిదే, నేను కాదని అనడం లేదు. అధ్యక్ష, ఇంకొక విషయం చెప్తాను అధ్యక్ష. వారు ఇంగ్లీషు తెలుగు చాలా సమానమని భావించేటటువంటి మహానుభావుడు అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ని తెలుగుని రెండింటిని కలిపి ఒక ప్రయోగం చేశారు అధ్యక్ష. ఏం ప్రయోగం అంటే అది సంకర ప్రయోగం, హైబ్రిడ్ ప్రయోగం చేశారు. దానిలో ఒక అందమైనటువంటి ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని కనిపెట్టారు అధ్యక్ష. అదేమిటో తెలుసా? ఎవ్రీథింగ్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, ఎవ్రీథింగ్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనేటువంటి ఒక ఫిరంగి భాషను కనిపెట్టినటువంటి మహానుభావులు మన మాజీ ముఖ్యమంత్రి. అధ్యక్ష, ఇక ఒక విషయం చెప్పాలి. ఇది ఈ ఎవ్రీథింగ్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనేటువంటి వాక్యం ఉన్నదే, కనిపెట్టబడినటువంటి వాక్యం దశ దిశలా వ్యాపించింది అధ్యక్ష. ప్రతి చోట, ప్రతి టీవీలోనూ మారు మోగిపోయింది. ఇది మోగిపోయిన తర్వాత ఈ పండితుని చూసి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. అది వేగుల వారి ద్వారా మన వారు తెలుసుకొని సన్మానం అంటే గిట్టక అర్ధరాత్రి పూట చౌపా చంక సర్దుకొని తపామని పారిపోయి వచ్చి ఇక్కడ రాజధానిలో పడ్డారు అధ్యక్ష. అంత గొప్పవారు. ఆయన ఇంగ్లీష్ రాదనడం సమంజసం కాదనేది నా ఉద్దేశం. ఆయనకు వచ్చింది బట్లర్ ఇంగ్లీషు. దీన్ని మనం గమనించాలనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అంతేకాకుండా మొన్న సభానాయకులు వారిని మాట్లాడుతూ ఇలా పెట్టి కుక్కతోక వంకరా అన్నారు. కుక్కతోక మామూలు కుక్కతోక కాదండి, ఇది ఒక కర్ర కడితే కనీసం ఆ కాసేపైన, ఆ కుర్ర ఉన్నంతసేపు అయినా కాస్త వంకర తగ్గిద్ది. దీనికి కర్ర కడితే కర్ర కూడా ఇరిగిపోద్ది. లేదు, రాడ్డు కట్టే రాడ్డు కూడా వంగిపోద్ది, అంత బలమైంది. ఇక్కడ నాకు ఒకటి గుర్తొస్తుంది అధ్యక్ష, సుభాషితాలు. దీనిలో తివిరీసు మన తైలంబు తీయవచ్చు, దవిని మృగతృష్టలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్మును సాధించవచ్చు, చేరి మన ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారిని రంజింపలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమో మార్చాలి, మారుస్తా. నేను మొట్టమొదట ఆయన ఏదో మార్చొచ్చు, మారుస్తారు అని అనుకున్నా. ఆయన మారడు, వీళ్ళు కూడా మారనీయడు. ఎంచేపు చెప్పింది చెప్పి ఇందాక అధ్యక్ష నేను మనవి చేస్తున్నా, దిశ సంబంధించినటువంటి దానిలోకి వస్తే మమ్మల్ని ఎక్కడ పడుద్దాం, జగన్ గారిని ఎక్కడ పడుద్దాం, లేకపోతే వైఎస్ఆర్సీపీని ఎక్కడ పడుద్దాం అనేటువంటి దుర్బుద్ధే తప్ప దీనిలో ఇది కరెక్ట్, ఇది తప్పు, దీన్ని ఇలా చేయండి అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ ఇవ్వాల్సినటువంటి సలహాలు ఇవ్వకోకుండా తంతా అయిపోయిన తర్వాత నా సంగతి ఏంటి అంటాడు. నన్ను ఏంటి, నన్ను సస్పెండ్ చేస్తారా, ఉంటారా, నా సంగతి ఏంటి, తేల్చండి, కంక్లూజివ్ ప్రూఫ్ ఉందా లేదా, ఇవి ఆ సందర్భంలో మాట్లాడతారు అధ్యక్ష. కాబట్టి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, ఒక అవినీతికరమైనటువంటి ప్రభుత్వం పోయి ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. అది ప్రజల ముందుకు దూసుకు వెళుతున్నది. దాన్ని నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా సరే గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకులు, చాలా అనుభవం ఉన్నవారు, అనుభవం ఉన్నటువంటి పెద్దలు దీన్ని ఆశీర్వదించే కార్యక్రమం చేయాలి, దీన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేయాలి, మంచి సలహాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి. లేదు మంచి సలహాలు ఇవ్వలేరు, మీరు మనస్కరించము, కాకపోతే కామ్గా కూర్చోండి తప్ప కిరికేటటువంటి కార్యక్రమాలు చేయవద్దని సందర్భంగా వారికి మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ, అదేవిధంగా మీ ద్వారా శాసనసభ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. రెడ్డి గారు మాట్లాడండి. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ సభ ద్వారా గత ప్రభుత్వానికి ఈ రోజున్న ప్రభుత్వానికి తేడా తెలియజెప్పే అవకాశం నాకు కల్పించినందుకు, ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. గతంలో టెండర్ల ప్రక్రియలో ఎన్నడూ కూడా ట్రాన్స్పరెన్సీ అనే పదానికి అర్థం లేకుండా టెండర్లు జరిగాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల కాలంలో కూడా ఆ రోజు ఆ 5 ఏళ్ల పరిపాలనలో 2,30,000 కోట్ల రూపాయల పనులు టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. సరాసరి 4.8% ఎక్సెస్ కోట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు
ఇందాక మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఆదా చేసిన మొత్తము నిన్నటి వరకు, నిన్న ఆల్తూరుపాడు టెండర్ వరకు 1486 కోట్ల 47 లక్షల రూపాయలు అధ్యక్ష. ఇందులో పోలవరం హెడ్ వర్క్స్, లెఫ్ట్ కనెక్టివిటీ, జెన్కో బొగ్గు రవాణా, వెలుగొండ టన్నెల్, డెస్క్టాప్ కంప్యూటర్లు, ప్రింటర్ల యొక్క కొనుగోలు, 4G సిమ్ కార్డుల కొనుగోలు, టిడ్కోకు సంబంధించిన రివర్స్ టెండరింగ్, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి స్మార్ట్ ఫోన్ల కొనుగోలు, ఆల్తూరుపాటు తదితర ఈ టెండర్లు అధ్యక్ష. అంటే అధ్యక్ష, గతంలో 5% ఎక్సెస్ కోట్ చేసే పరిస్థితి నుంచి ఈరోజు దాదాపుగా యావరేజ్ 15% లెస్ కోట్ చేసే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. ఎందువల్ల అధ్యక్ష? టెండర్ల ప్రక్రియలో ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావడం వల్ల అధ్యక్ష. ప్రీ క్వాలిఫికేషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం కొద్ది కంపెనీలకు మాత్రమే ఉండేలా ఫిక్స్ చేసేవాళ్ళు అధ్యక్ష. అంటే టనల్స్కి సంబంధించి ఒక కంపెనీ, షార్ట్ క్రీటింగ్ పెడితే ఇంకొక కంపెనీ, హెడ్ వర్క్స్కి సంబంధించి ఇంకొక కంపెనీ, ఈ రకంగా ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్కి ఒక్కొక్క నేచర్ ఆఫ్ వర్క్ ఒక కంపెనీని ఫిక్స్ చేసుకునే వాళ్ళు అధ్యక్ష. అలాగే బిల్డింగ్స్కి సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో మా అమరావతి నిర్మాణానికి సంబంధించి కానీ షాపూర్జీ, పాలంజీ లాంటి కంపెనీలు కూడా ఇప్పుడు అధ్యక్ష. ఇందాక రాంబాబు గారు చెప్పారు అధ్యక్ష, బిల్డింగ్స్ నిర్మాణానికి స్క్వేర్ ఫీట్కి 11,000 రూపాయలు కోట్ చేసిన పరిస్థితి నుంచి ఈరోజు నిన్న జరిగిన టిడ్కో టెండర్స్లో అధ్యక్ష 707 కోట్ల రూపాయల టెండర్స్ను 601 కోటి రూపాయలు కోట్ చేశారు అధ్యక్ష. 106 కోట్ల సేవింగ్ అధ్యక్ష. స్క్వేర్ ఫీట్కి యావరేజ్కి 1,310 రూపాయలు కోట్ చేశారు అధ్యక్ష. గతంలో ఉన్న 11,000కు ఇప్పుడు ఉన్న 1,300కి ఉన్న తేడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఈ విధంగా అప్పటి 5% ఎక్సెస్, ఇప్పటికి 15% లెస్ చూస్తే 20% వ్యత్యాసం. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో టెండర్లు జరిగిన 2,30,000 కోట్ల రూపాయల పనుల్లో దాదాపుగా 20% తేడా, అంటే 46,000 కోట్ల రూపాయల ప్రజాధనము దుర్వినియోగం జరిగింది అధ్యక్ష. ఈరోజు మీరు గమనించండి అధ్యక్ష, గత ప్రభుత్వము అప్పచెప్పిన బాకీలు, చెల్లింపులు, పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో 43,000 కోట్ల రూపాయలు ఉన్నాయి అధ్యక్ష. అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకుని నిజంగా ఆయన తన సొంత ఖజానాను పెంచుకునే విధంగా, పార్టీ తమ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆస్తులు పెంచే విధంగా కాకుండా ప్రజల ఎక్స్చెక్కర్స్ మనీని కాపాడే విధంగా చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఈ 43,000 కోట్ల రూపాయలు బకాయిలు మన మీద రుద్దే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. దాదాపుగా 43,000 కోట్ల రూపాయల బకాయిలు ఈరోజు చెల్లించాల్సిన పరిస్థితి మన కొత్త ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష. దీంట్లో కేవలము ఆశ్రిత పక్షపాతము, టెండర్ల ద్వారా ప్రజాధనము దుర్వినియోగం చేయడము, అధికారమున్న 5 సంవత్సరాల్లో 5 తరాలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని పొందాలనేసి ఒక దురాశ, పేరాశ తప్ప ఇంకొకటి కాదని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మన పెద్దలు ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలు, మన మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, రివర్స్ టెండరింగ్ పూర్వం ఎలా ఉన్నిందనేసి అధ్యక్ష. హంద్రీనివా సృజల స్రవంతి ప్రాజెక్ట్ అధ్యక్ష. హంద్రీనివా సృజల స్రవంతి ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు తీసుకొని రావాలి అధ్యక్ష. గత ప్రభుత్వ పెద్దలు అధికారంలోకి రాగానే చేసింది ఏమంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, జీవో నంబర్ 22 అనేసి. అందులో కాంట్రాక్టర్లు పనులు ప్రొసీడ్ అయ్యేదానికి, ముందుకు పని చేసుకుంటూ పోయేదానికి వాళ్లకు నష్టం కలగకోకుండా వాళ్ళకు కొంత లివరేజెస్ ఇచ్చే కార్యక్రమం చేశారు అధ్యక్ష. అయితే అది అమలు చేయకుండానే రివర్స్ బిడ్డింగ్ ఆ రోజుల్లో 60C అనే నిబంధన తీసుకొని వచ్చి కాంట్రాక్టులు రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా రద్దు చేసిన పనులన్నీ అధ్యక్ష, ఉదాహరణకి గాలేరు నగర్లో ప్యాకేజ్ 28 అధ్యక్ష 11 కోట్ల రూపాయలు మిగిలిన పనుని 113 కోట్ల రూపాయలకు పెంచి తమ అస్మదీయులకు ఇచ్చుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా హంద్రీనివాలో ప్యాకేజ్ 2 అధ్యక్ష 10 కోట్ల రూపాయలు మిగిలిన పనిని 97 కోట్లకు ఇచ్చారు అధ్యక్ష. ఈ విధంగా ఏ ప్యాకేజీలు చూసినా 5 రెట్లు 10 రెట్లు అంచనాలు పెంచుకొని దోపిడీ చేసే కార్యక్రమమే చేశారు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో 60C కింద నామినేషన్ మీద ఇచ్చిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అందులో గొల్లపల్లి రిజర్వాయర్ కానీ, ప్యాకేజ్ 8 హంద్రీనివాలకు సంబంధించి కానీ నామినేషన్ మీద దాదాపు 200 కోట్ల రూపాయల పనులు నామినేషన్ మీద ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా కొత్త స్కీమ్స్ ఏవైతే టెండర్లు పిలుచుకున్నారు అధ్యక్ష, మా జిల్లా అనంతపురం జిల్లాకు సంబంధించి భైరవాంతిప్ప ప్రాజెక్టు కానీ, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అధ్యక్ష. అప్పట్లో మేము ఛాలెంజ్ చేశాం అధ్యక్ష,
అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకు కొత్తగా ఏమి స్కీమ్ లేకుండా నీళ్లు ఇవ్వగలుగుతామనేసి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జీవో ఇవ్వబోతా ఉన్నారు అధ్యక్ష. పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ నీళ్లు ఇవ్వడానికి. అంటే ఏ ప్రాజెక్టు కూడా ఇంతవరకు చేపట్టకుండానే ఉన్న ప్రాజెక్టుల ద్వారా మడక్షర బ్రాంచ్ కాలువ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేసే అవకాశం ఉన్నప్పటికీ అదేవిధంగా ఏదైతే బీటీపీకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి కూడా పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చేదానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఆ ప్రాంత శాసనసభ్యుల కోరిక మేరకు ఒక 1300 కోట్లతో అంచనాలు ఆ రోజు రూపొందించడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్ష పార్టీ అయిన మేము పత్రికలు అందరూ కూడా దుయ్యబడుతుంటే దానిని దాదాపుగా 590 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు అధ్యక్ష. ఆ 590 కోట్ల రూపాయల పనుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25% బిలో ఎగ్జిక్యూటెడ్ వర్క్స్ అన్నింటినీ కూడా స్టాల్ చేయమని చెప్పినప్పటికీ పనులు చేస్తూ ఉన్న ఆ కంపెనీకి సంబంధించిన పనుల్లో అధ్యక్ష ఇప్పటి వరకు మేము పరిశోధన చేసిందంటే అధ్యక్ష 260 కోట్ల రూపాయలు మిగులు ఎస్టిమేట్లో అడిషనల్ గా కోట్ చేసిన అమౌంట్ ఉంది అధ్యక్ష. మేము మా ముఖ్యమంత్రి గారిని అడిగాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని, సార్ మీరు అనుమతి ఇవ్వండి, మాకు అదనంగా డబ్బులు ఇవ్వద్దండి, గత ప్రభుత్వం ఏదైతే టెండర్లు పిలిచిందో అందులోనే అదనంగా ఒక 2 రిజర్వాయర్లు కట్టుకుంటాము, అందులో ఒక పుట్టకనుమ అనే రిజర్వాయర్, చిన్న రిజర్వాయర్ 0.6 టీఎంసీ రిజర్వాయర్కి 200 కోట్లు ఇచ్చారు, అందులోనే మేము 4 టీఎంసీలకు సంబంధించి ఒక మొత్తం 3 రిజర్వాయర్లు కట్టుకుంటామంటే అదేలా సాధ్యమంటే ఆ రోజు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి కాంట్రాక్ట్లోనూ కూడా 40% 50% ఎక్సెస్ క్వాంటిటీస్ లోడ్ చేసి టెండర్లు పిలిచారు అధ్యక్ష. ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన అవసరం అంటే కొత్తగా పిలవాల్సిన స్కీమ్స్ అన్నిటికీ కూడా ఈపీసీ విధానంలోనే టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి హయాం మనం చూసాం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు 75 ఇరిగేషన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకొని వచ్చి ఆ రోజు ఈపీసీ విధానంలో 60 నుంచి 70% పనులు 5 సంవత్సరాల్లో పూర్తి చేయించగలిగారంటే ఈపీసీ టెండర్ల వల్లనే మాత్రమే సాధ్యమైంది అధ్యక్ష. ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్లకు ఒక బాధ్యత ఉంటుంది అధ్యక్ష. ల్యాండ్ ఎక్విజిషన్ తనే సొంతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఎకనామికల్ గాను టెక్నికల్లీ ఫీజిబుల్ గా కూడా డిజైన్ తనే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి కాంట్రాక్టరు ఆ పనిని పూర్తి చేసుకునేదానికి అన్ని కూడా తానే వ్యవహరించుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు అవకాశం ఉంది అధ్యక్ష. ఇప్పుడు మన అదృష్టం అధ్యక్ష, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఇక్కడ ఉండగా ఎక్కడ కూడా ₹1 అవినీతి కూడా తావలేని పరిస్థితుల్లో ఏ కాంట్రాక్టర్ అయినా ఎవరైనా ట్రాన్స్పరెంట్ గా ముందుకు వచ్చి కోట్ చేసేదానికి అధ్యక్ష ప్రీ క్వాలిఫికేషన్ చాలా లిబరల్ గా పెట్టారు అధ్యక్ష. గతంలో టైం పీరియడ్ 12 నెలలు పెట్టేవాళ్ళు అధ్యక్ష, కానీ అది 10 ఏళ్ళైనా కూడా పని పూర్తి అయ్యేది కాదు అధ్యక్ష. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి అయ్యేది కాదు అధ్యక్ష. కేవలం కాంట్రాక్టర్లను కాంపిటీషన్ తగ్గించేసి తమకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రమే మేలు జరిగే కార్యక్రమం జరిగేది అధ్యక్ష. ఈ విధంగా ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం లిబరల్ గా టెండర్స్ పిలుచుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు కేవలము 3-4 నెలల వ్యవధిలో దాదాపు 1480 కోట్ల రూపాయల ఆదా చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ గురించి చెప్పుకోవాలంటే అధ్యక్ష, గ్రామ సచివాలయం అధ్యక్ష, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడం అంటే బయటంతా ప్రచారాలు చేశారు అధ్యక్ష. ఆ ఎమ్మెల్యేకి 5 లక్షలు ఇవ్వాలి, ఎమ్మెల్యేకి 10 లక్షలు ఇవ్వాలి, ఈ రకంగా లక్షలకు అమ్ముడుపోతున్నాయని ప్రచారాలు చేశారు అధ్యక్ష. తీరా ఫలితాలు చూస్తే తెలిసిందేమో అధ్యక్ష, అయ్యా ఇంత బాగా జరుపుతారని మేము అనుకోలేదని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు అధ్యక్ష. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ఇంత నిజాయితీగా ఈరోజు నిరుద్యోగులకు మెరిటోరియస్ స్టూడెంట్స్కి మాత్రమే ఉద్యోగాలు వచ్చే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్స్ నిర్వహించి వాళ్ళని సెలక్షన్ తీసుకోవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అభినందనలు తెలియజేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే అధ్యక్ష. అదేవిధంగా మైనింగ్ విషయంలో కూడా అధ్యక్ష, ఇసుక విషయంలో గత ప్రభుత్వం పైన వచ్చిన ఆరోపణలు అంతా ఇంత కాదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే చూసినా ఎక్కడ ఎంపీ చూసినా కూడా ఇసుక మీదే బతికే పరిస్థితి మొట్టమొదట వచ్చింది అధ్యక్ష. తర్వాత ప్రాజెక్టులు వచ్చాయి అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వము ఏ కాంట్రాక్టర్ అయినా సరే ఎవరైనా సరే ₹4.90 పర్ కిలోమీటర్ పర్ టన్ ఎవరైనా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఇసుకను మాకు సంబంధించిన డిపోకి శాండ్కి సంబంధించిన డిపో వరకు తీసుకొని రావచ్చని ఓపెన్ గా కాల్ ఇచ్చిన ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు ఇసుక విషయంలో గతంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వరదలు రాలేదు అధ్యక్ష, చాలా తక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఈ 6 నెలల్లో శ్రీశైలం డ్యామ్ 6 సార్లు నిండడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గోదావరి కూడా కంటిన్యూస్ గా ఫ్లడ్ రావడం జరిగింది అధ్యక్ష. దానివల్ల ఇసుక కొరత వచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. కానీ ఇసుకలో ఈ రోజు కూడా ట్రాన్స్పరెంట్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్ప్లస్ గా ఈ రోజు కూడా ఇసుక కూడా మనం డిప్లాయ్ చేయగలిగాం అధ్యక్ష. అంటే ట్రాన్స్పరెంట్ పాలసీ వల్లనే చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, అవినీతి అంటే
ఈరోజు భయపడే పరిస్థితి అధికారులు వచ్చింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా గతంలో ఏదైనా డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతాయని అనుకునే ప్రభుత్వం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆయన అవినీతిని సహించరు, మనం పనులు చేయాల్సిందే అనే ఒక భయం అనేది అధికారులు కలిగింది అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, ఇటువంటి ముఖ్యమంత్రి మనము ఎప్పుడు కూడా సినిమాల్లో ఊహించని ముఖ్యమంత్రి. ఇందాక మన మిత్రులు అనిల్ యాదవ్ గారు చెప్పారు అధ్యక్ష, సినిమాల్లో చూసాం ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మంచి చేస్తాడు, అవినీతిని పారదోలుతాడు, ప్రజలందరికీ అందుబాటులోని మొత్తం వ్యవస్థను తీసుకొని వస్తాడు, అందరినీ కూడా మార్పులు చేసి చూపిస్తాడు అనేసి. నిజంగా ప్రజలు ఎదురు చూశారు అధ్యక్ష, అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడనేసి. ఇదిగో ఇప్పుడు వచ్చాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేస్తున్నందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఊహించనంత విధంగా ఈ 5 సంవత్సరాల్లో చేయబోయే అభివృద్ధి గురించి కూడా ఈ రోజు మేమందరం కూడా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే అవినీతి రహిత పరిపాలన ఎప్పుడైతే ముందుకు వస్తుందో, ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ అనేది ప్రజల్లో అందరికీ కూడా అందుబాటులో వస్తుందో, ఆ రోజు ప్రభుత్వం పైన నమ్మకం పెరుగుతుంది అధ్యక్ష. ఈ రకంగా నమ్మకం పెరిగి జగన్మోహన్ రెడ్డి గారి రేటింగ్ పెరుగుతా ఉందనేసి ప్రతిపక్షాలు పొద్దున్నే లేస్తానే సభను స్టాల్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ప్రజా సమస్యలపైన చర్చలు జరగడం లేదు అధ్యక్ష. ప్రజా సమస్యలపైన చర్చ జరగకుండా సభను పక్కదోవ పెట్టించే కార్యక్రమం చేస్తూ తమ వైపు మీడియాను తమ వైపు లాక్కునే విధంగా అట్రాక్ట్ చేసుకునే విధంగా చేస్తున్నారు అధ్యక్ష. కానీ ప్రజలందరూ కూడా ఈరోజు మా ప్రభుత్వానికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి అండగా నిలబడి ఉన్నారంటే అది మేము అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఈరోజు అందించడము, ట్రాన్స్పరెంట్ పరిపాలన అందించడము, దిశ లాంటి కేసును పక్క రాష్ట్రంలో జరిగితే దానిపైన వెంటనే చర్యలు తీసుకుని మన రాష్ట్రంలో మహిళా బిల్లును తీసుకొని రావాల్సినటువంటి ఒక హీరోయిక్ ఇమేజ్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా జాతీయ స్థాయిలో అధ్యక్ష దిశ పైన తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించక ముందే మన ప్రభుత్వము 0 FIR అని ప్రకటించింది అధ్యక్ష. దిశ పైన తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొని రాకముందే మన ప్రభుత్వము ఒక చట్టాన్ని చేసింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి వైపు రాష్ట్రమే కాదు అధ్యక్ష, దేశవ్యాప్తంగా ప్రజలు విమర్శకులంతా చూస్తా ఉన్నారు అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, రివర్స్ బిడ్డింగ్ జరుగుతా ఉన్న టైంలో అధ్యక్ష రాజస్థాన్ నుంచి ఎంక్వైరీస్ వచ్చాయి అధ్యక్ష. మన డిపార్ట్మెంట్కు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు అక్కడ నుంచి మెయిల్స్ వచ్చాయి అధ్యక్ష, రాజస్థాన్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచి. ఎలా చేస్తా ఉన్నారు మీరు అనేసి ఈరోజు మనం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మన దేశం గమనిస్తా ఉంది అధ్యక్ష. ఇదే క్రమంలో మనము గత 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనే అనుభవం ఉన్న ఒక నాయకుడి నుంచి ఈరోజు 40 సంవత్సరాల నవ యువ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇదే పద్ధతిలో మనము రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే అగ్రగామిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది అంటే దానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న అవినీతి రహిత పరిపాలనే కారణమని చెప్పవచ్చు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కరణం ధర్మశ్రీ గారు. అధ్యక్ష, ఈరోజు పారదర్శకత, అవినీతి నిర్మూలన, పూర్వ న్యాయ పరిశీలన, రివర్స్ టెండరింగ్పై షార్ట్ డిస్కషన్కి అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. కరప్షన్ లేకుండా నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా, నిరాడంబరంగా ఈరోజు నిరాడంబర తత్వంతో పారదర్శకతతో కూడుకున్నటువంటి పరిపాలన అందించాలని, పాలనాపరమైనటువంటి ప్రతి అంశంలో కూడా నిబద్ధత కనిపించాలని, బడుగులు కానీ, బలహీనులు కానీ, అలాగే అల్పసంఖ్యాక వర్గాలు కానీ, అణగారిన వర్గాలు కానీ గట్టి భద్రత కల్పించాలని ఆశించినటువంటి ఫలితాలు అందరికీ అందించాలని, ప్రతి దారిద్ర్యపు రేఖ దిగువన ఉన్నటువంటి అన్ని వర్గాలు ఆనందంతో జీవనం గడపాలని ఆశతో, కాంక్షతో, ఆర్ద్రతో, ఒక రకంగా ఆతృతతో త్వరితగతినటువంటి మంచి పరిపాలన, అవినీతి నిర్మూలన ధ్యేయంగా ప్రామాణికంగా తీసుకొని 6 నెలల్లో అంబరాన్నంటే సంబరాన్ని చేసుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి మన అన్న జగనన్న గారు అనేది మాత్రం ఈ సందర్భంగా నొక్కు వక్కని చెప్తున్నాను అధ్యక్ష. కారణం ఏంటంటే 6 నెలల్లో ఈరోజు 6 నెలలే మన అధికారంలోకి వచ్చి 6 నెలలైనా అన్ని అనుబంధ వ్యవస్థలతో చూసుకున్నట్లయితే 60 స్కీములు పెట్టారు అధ్యక్ష. ఒక్కొక్కటి ఆ 60 స్కీములు 6 స్కీములైనా ఒక్కొక్క దానికి 9 అనుబంధ స్కీమ్స్ ఉన్నాయి. గతంలో ఒక పెన్షన్ ఏర్పాటు చేస్తే
ఆ పెన్షన్ వృద్ధులకో వికలాంగులకో లేదు అంటే ఎక్కడైనా పిహెచ్ హ్యాండిక్యాప్డ్ వికలాంగులకో వృద్ధులకో ఉండే పరిస్థితి ఉండేది. విడో పెన్షన్స్ 3 ఉండి, ఇప్పుడు అట్లా కాదు. తలసేమి వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ లేదు అంటే పరిస్థితులకు అనుగుణ ఒంటరి మహిళల విషయంలో కానీ అలా ప్రతిదీ ఒక్కొక్కటి స్కీమ్స్ అన్నీ కూడా లెక్కేసుకుంటే 60 స్కీమ్స్. మా నాయకులు చెప్పాం, అన్నా ఇంత త్వరగా పెట్టేస్తున్నారు, కొంచెం బాధ్యతగా మనం ఒక్కొక్క స్కీమ్ని మనం కనీసం సంవత్సరానికి 2 స్కీములు పెట్టుంటే 5 సంవత్సరాల్లో నవరత్నాలు అన్నీ కూడా బాగా వెళ్తాయంటే లేదు ఇప్పటికే లేట్ అయింది, గతంలో లాగా ఓట్లు రాజకీయాలు కాదు, నీతివంతమైనటువంటి పరిపాలన అందిద్దాం, అవినీతి నిర్మూలనగా ధ్యేయంగా మనం ముందుకు వెళ్దామని ఒక రూపకల్పన చేసుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సంస్కృతి తీసుకొస్తున్నటువంటి తరుణంలో క్లియర్గా చెప్పారు. అందుకే మా నాయకులు కూడా చెప్పారు, మనం రంగు చూడడం, అలాగే మతం చూడడం, కులం చూడడం, పార్టీ అంతకన్నా చూడడం, అన్నిటికీ మించి అతీతంగా జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకి వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే ఒక నినాదం, ఓన్లీ ఆప్షన్ నో కరప్షన్ అనే నినాదంతో ముందుకు వెళ్ళారు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు మనం అనుకుందాం అధ్యక్ష, ఎందుకంటే మేము అడుగుతున్నాం, గతంలో ఒక్కొక్క సంబంధించి కానీ స్కీమ్స్ కానీ లెక్కేసుకుంటే ప్రతిపక్ష సోదరులు వాళ్ళు అమలు చేసినటువంటి స్కీమ్స్ నీరు చెట్టని, నీరు మీరని ఎన్ని స్కీమ్స్ అంటే ఆ స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళు చెప్తే ఆశ్చర్యపోతారనమాట. వాళ్ళకే జ్ఞాపకం ఉండవు, ఎందుకంటే దీపం అన్నారా ధూపం అయింది, అలాగే అక్కడ ప్రతిదీ చూసుకోండి, అది ఆదరణ అన్నారు నిరాదరణ అయింది, అలాగే అక్కడ ఉన్నటువంటి మంగళకి ఎత్తన్నారు, చాకలకు పెట్టన్నారు, ఆడదానికి పొయ్యి అన్నారు, ఇంటి ముందు గొయ్యి అన్నారు. ఏ స్కీమ్స్ కూడా వాళ్ళకి ఒక్కటి కూడా వాళ్ళకే జ్ఞాపకం, అవన్నీ కూడా ఆవిరైపోయినటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రతి దానిలో కూడా అవినీతిమయం, ప్రతిదీ కూడా ప్రతి స్కీమ్ వెనకాల అంచేత ఆ అవినీతిదే జ్ఞాపకం ఉంటుంది తప్ప ఏ ఒక్క స్కీమ్ కూడా వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. ఈరోజు 6 నెలల్లో ఎంత చక్కగా మనం చూడండి, గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఈ 6 నెలల వ్యవధిలో నీతివంతమైనటువంటి పరిపాలనతో పాటు గౌరవంతో కూడుకున్నటువంటి భయం అభయం కూడా అధికారుల్లోనూ ప్రజాప్రతినిధుల్లో కూడా ఒక మంచి వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన చేయమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎన్సీఏ సంస్థ అవినీతిలో నెంబర్ 1 అని గత ప్రభుత్వ పరిపాలన విధానం చూసి మన ఆంధ్రప్రదేశ్ని అవినీతిలో నెంబర్ 1 అంటే అది చూసే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉండేది ఆంధ్రప్రదేశ్, కానీ అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉండాలి ఆంధ్రప్రదేశ్, అలాగే అవినీతి నిర్మూలనలో మొదటి స్థానంలో ఉండాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అందుకనే ఒక కవి చెప్పాడు, తప్పు చేసిన తప్పు ఒప్పుకున్నప్పుడు ఆ తప్పు తెప్పుల తప్పి గొప్పయ్యా అని. ఈ రోజుకైనా సరే పారదర్శకత ఈ రోజు ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి ఈ సభలో నిజమే గతంలో మనం ఏంటంటే ఒక నీతివంతమైనటువంటి పరిపాలన అందించలేకపోయాం, అవినీతి పరిపాలన అందించామని చెప్పక్కర్లేదు, నీతివంతమైనటువంటి పరిపాలన అందించలేకపోయాం, పారదర్శకతతో కూడుకున్నటువంటి పరిపాలన అందించలేకపోయామని తప్పును ఒప్పుకుంటే అది చాలా గొప్పగా మంచిగా ఉంటుంది.